ధ్యాన భారత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాం. ఈరోజు సోమవారం గ్రామంలో మరొక మహిళతో మనం వారి యొక్క ధ్యాన అనుభవాలు తీసుకుందాం. అమ్మ, మీ పేరు చెప్పండి. నా పేరు కిరణ్ కుమారి అండి. కిరణ్ కుమారి గారు, చూడండి, ఒక పిరమిడ్ మాస్టర్. మరి ఆమె ఎన్నో రోజుల నుంచి ధ్యానం చేస్తూ మరి వారి యొక్క అనుభవాల్ని మనం పిఎంసి ద్వారా మనం తెలుసుకుందామండి. అమ్మ, మీరు ఎప్పుడొచ్చారు ధ్యానంలోకి? మీ యొక్క ధ్యాన అనుభవాలు పిఎంసి ప్రేక్షకులకు చెప్పండి. అందరికీ ఆత్మ ప్రణామాలండి. నేను 2011 నుంచి ధ్యానంలోకి వచ్చానండి. ఫస్ట్ మేము ధ్యానం గురించి అసలు మాకు ధ్యానం ఎలా చేయాలి ఏంటి అనేది తెలియకుండానే మేము మా చెల్లి, మా బాబాయ్ గారు అమ్మాయి, మా తమ్ముడు వాళ్ళ ద్వారాగా బెంగళూరు వెళ్ళటం జరిగింది. ధ్యానం ఎలా చేస్తారో తెలియదు అప్పుడు అసలు. అక్కడ బెంగళూరులో పిరమిడ్ ఉంది అని చెప్పారు, వెళ్ళాం. అంతకుముందు భక్తి మార్గంలో ఉండేవాళ్ళం. అయితే ఇంకా అక్కడ పత్రిసార్ సమక్షంలో ధ్యానం నేర్చుకున్నాం. వారం రోజులు ఉన్నాం అక్కడ బెంగళూరులో. సారు శాకాహారం ధ్యానం చేసే విధానం ఎంత వయసు ఉందో అన్ని నిమిషాలు చేయాలి అని చెప్పారు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా దగ్గర మా ఊర్లో ఆర్లపాడులో చెప్పడం మొదలుపెట్టాను. నేను ఎంత చెప్పినా కానీ వాళ్ళకు నేను చెప్తుంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. నేను చెప్తుంటే అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి రాజశేఖర్ గారని జగపతి బాబు, సినీ యాక్టర్ జగపతి బాబు మేనమామ గారిని అక్కడికి ఆర్లపాడు రమ్మని చెప్పి పిలిచాము. వచ్చారు సారు. వచ్చి మా దగ్గర క్లాస్ పెట్టారు. పెట్టి భోజనాలన్నీ ఏర్పాటు చేసాం వచ్చిన వారందరికీ. అప్పటి నుంచి ధ్యానం అనేది మా ఊర్లో అందరికీ తెలిసింది. తర్వాత ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి ఉంది మా ఊర్లో. ఆంజనేయ స్వామి గుడిలో ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు ధ్యానం చేయిస్తున్నాము. అందరూ వచ్చి చేసుకుంటున్నారు. నాకైతే అనుభవం ఏంటంటే, నాకు గర్భసంచిలో ట్విస్ట్ ఉందని చెప్పారు. ఈ ధ్యానం చేయటం వల్ల మాత్రమే నాకు అది పూర్తిగా తగ్గిపోయింది. ధ్యానం వల్ల మాత్రమే తగ్గింది అని చెప్పేసి అందరూ కూడా ఇప్పుడు మంచిగా ధ్యానం చేస్తున్నారు. మేము స్కూల్లో మా ఊర్లోనే కాకుండా మా చుట్టుపక్కల ఉన్న స్కూళ్ళల్లో, దేవాలయాల్లో ఎక్కడంటే అక్కడ ధ్యానం గురించి చెప్పి అందరితో ధ్యానం చేయిస్తున్నాము. మళ్ళీ తర్వాత పాంప్లెట్లు అవి బ్యాగ్లో ఉంచుకొని షాపుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రయాణంలో ఉన్నా ఆ పాంప్లెట్లు ఇచ్చి ధ్యానం గురించి ప్రచారం చేస్తున్నాము. మా ఇంటి పైన పిరమిడ్ స్ట్రక్చర్ ఏర్పాటు చేశాము. ఇప్పుడు ప్రస్తుతం అందరూ వచ్చి ధ్యానం చేసుకుంటున్నారు. ఇంటి ముందు ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశాము. ఉచితంగా ధ్యానం నేర్పిస్తాము అని చెప్పేసి అందరూ మంచిగా ధ్యానం చేసుకుంటున్నాము. తర్వాత వచ్చి వరలక్ష్మి గారు, మేము ఇద్దరం కూడా, సతీష్ గారు అందరం కలిసి మా పక్కన ఊర్లు ఎక్కడంటే అక్కడ ధ్యానం గురించి ప్రచారం చేస్తున్నాము. మంచిదమ్మా. మరి మీరు ధ్యానం ద్వారా మీ గైనిక్ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకున్నట్టుగా ప్రేక్షకులకు తెలియజేశారు. చాలా మంచిది. అలాగనే ఇంకేమైనా సమస్యలు కానీ, ఏమైనా ఎనర్జీ లెవెల్స్ పెరగటం కానీ మీరు ఎలా అనుభూతి చెందేవారు ధ్యానం చేస్తున్నప్పుడు? ఇంకేమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? ఒకసారి షేర్ చేసుకోండి. ధ్యానంలో నాకేమీ అనుభవాలు రావండి. నేను ధ్యానం చేస్తే డెప్త్గా తెలిసిద్ది. నాకు ఎంతసేపటికి బయటికి రావాలనిపించదు. ఒక్కసారి ధ్యానంలో కూర్చుంటే 3 గంటల వరకు ధ్యానంలో ఉండిపోతా. అంతేగాని అనుభవాలు ఏమీ రావండి నాకు. ఒక్కోసారి గంటకే బయటికి రావాలనిపిస్తుంది. ఒకసారి 3 గంటలు 4 గంటలు అంతే. ఇంకా అంతకంటే ఎక్కువ చేయలేదండి. ఓకే, మంచిదమ్మా. మీరు ధ్యానంలోకి రాక ముందు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నది, ధ్యానంలోకి వచ్చాక ఎలా ఉన్నది, అది ఒకసారి షేర్ చేసుకోండి. ధ్యానంలో రాకముందు నేను చాలా భయంగా ఉండేదాన్నండి. అందరిలోకి వెళ్ళి ఉండాలంటే ఉండేదాన్ని కాదు. చిన్న విషయానికే బాధపడిపోతూ ఉండేదాన్ని. నాకేమీ రాదు అన్నట్లు అదొకలాగా ఉండేదాన్ని.
ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత విష్ణు సహస్రనామాలు కంఠస్థం చేయగలుగుతున్నాను. గుడిలో కూడా పారాయణ చేయమని నన్ను అకేషన్ ఏదన్నా ఉంటే పిలుస్తారు. అందరికీ ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు, నేర్పిస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం విష్ణు సహస్రనామాలు. ఆదిత్య హృదయం, కనకధార, చాలీసా అన్నీ కూడా కంఠస్థం వచ్చాయి నాకు ఈ ధ్యానం వల్లనే. నేను ఇప్పుడు కార్ డ్రైవింగ్ కూడా 10 సంవత్సరాల నుంచి కార్ డ్రైవింగ్ నేర్చుకొని ఎక్కడికన్నా వెళ్తే కార్ డ్రైవింగ్ కూడా చేస్తాను నేను. మా సారు నాకు ఎంతో సహకరిస్తారు, మా వారు ధ్యానం చేయటానికి. శ్రీనివాసరావు గారు మా సార్ పేరు, మా వారి పేరు. ఎక్కడికైనా ధ్యానం క్లాస్ ఉందంటే తీసుకెళ్తారు. వారు సహకరించబట్టే నేను ఇలా బయటికి రాగలుగుతున్నాను. ఓకే, మంచిదమ్మా. మరి ధ్యానం ద్వారా మీరు చాలా ధైర్యాన్ని పొందటం, మరి ఇంట్లోంచి బయటకు వచ్చి మాట్లాడలేని స్థితి నుంచి మరి లలిత సహస్రనామాన్ని మీరు దేవాలయాల్లో చెప్పడం, మరి కారు డ్రైవింగ్ తీసుకొని డ్రైవ్ చేయటం, ఇవన్నీ కూడా అంటే మీకు తెలియకుండానే మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయని చెప్పొచ్చా అండి? ధ్యానం ద్వారా మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతున్నాయి, ధైర్యం వస్తున్నది. రైట్, ఇంత చేశారు, బాగానే ఉంది. మీరు ధ్యానం చేశాక మీ వారిని కానీ, మీ ఇంట్లో పిల్లల్ని కానీ, మీ అత్తమామలు కానీ ఎవరినన్నా ధ్యానంలోకి తీసుకురాగలిగారా? మా సార్ అయితే ఫస్ట్ ధ్యానం చేసేవారు కాదండి, నాకు సహకరించేవారు కానీ తను ధ్యానం చేయలేదు. తనకి కోవిడ్ టైంలో కోవిడ్ వచ్చింది. వస్తే ఆయనకి బాగా సివియర్ అయ్యి ఖమ్మం హాస్పిటల్లో ఐసీయూలో ఉంచారు. ఎవరి దగ్గరికి ఎంత చిన్నపిల్లలు ఉన్నా కానీ ఎవరి దగ్గరికి ఎవరిని రానివ్వట్లేదు. నేనైతే తన దగ్గరికి వెళ్ళి తినే స్థితిలో లేరు ఆయన. తినే స్థితిలో లేకపోతే చేతితోటి తినిపించి, నేను గ్లౌజులు కూడా అనుకోవాలని తెలియలేదు నాకు, అంత ఆలోచన రాలేదు. మాస్క్ అయితే పెట్టుకున్నా కానీ ఆ స్థితిలో ఉన్న తన్ని అట్లా చూసుకొని అందరూ తిడుతున్నారు, మీరు వచ్చి అట్లా వస్తున్నారు, మీకేమన్నా అయితే తర్వాత పరిస్థితి ఏంటి, ఎవరి దగ్గరికి ఎవరు రావట్లేదు అన్నా కానీ నాకేం అవ్వదు, నేను చూసుకుంటా, నాకేం ఇబ్బంది లేదని చెప్పేసి వారం రోజులు చిన్న బెంచ్ అండి, చిన్న బెంచ్ ఎంత వెడల్పే ఉంది, ఆ బెంచ్ మీద కూర్చి ధ్యానంలోనే ఉండేదాన్ని నైటు పగలు కూడా. మా అన్నయ్య మా వాళ్ళు వచ్చి వాళ్ళని కూడా లోపలికి రానిచ్చేదాన్ని కాదు, మీకేమవద్ది, మీరు రావద్దు లోపలికి అని చెప్పేసి వాళ్ళు బయట వెళ్ళిపోమనేదాన్ని. నాకు భోజనం అది తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. ఏమన్నా రూమ్ చూస్తాం, నువ్వు బయట రూమ్లో ఉండు కానీ అని చెప్పేవారు మా అన్నయ్య. అయినా కానీ నేను వెళ్లకుండా మా సార్ని చూసుకుంటూ అక్కడే ఆయనకి తినిపించుకుంటూ టయానికి ఒళ్ళు కూడా తుడిచాను నేను, చేతులు గ్లౌజులు లేకుండానే. అక్కడే కోవిడ్ వచ్చిన వాళ్ళే ఉంటారు, చుట్టుపక్కల చూపించుకోవడానికి వచ్చిన వాళ్ళు కోవిడ్ వాళ్ళే. చెస్ట్ హాస్పిటల్ అంతా కోవిడే, హాస్పిటల్ అంతా కూడా. అప్పుడు ఆ టైంలో అంతా ఉండి వారం రోజులు ఉన్నా కూడా ఆయనకి ఇంటికి వెళ్ళా కూడా ఆక్సిజన్ పెట్టాలని చెప్పారు డాక్టర్ గారు. సిలిండర్లు ఏమీ దొరకలేదు అప్పుడు మాకు. దొరకకపోతే మిషన్ కొనాలంటే ఆ మిషన్ ఆన్లైన్ ద్వారాగా మా బ్రదరు తెప్పించారు. ఆ మిషన్ ఎట్లా ఆన్ చేయాలనేది నాకు తెలియదు కదండి. చెప్తే కొత్తగా మిషన్ ఏదన్నా అంటే మా పల్లెటూరు వాతావరణం పెద్దగా చదువుకోలేదు, ఇది మిషన్ ఎలా ఆన్ చేయాలనేది వాళ్ళు వచ్చి చూపించడానికి వాళ్ళు భయపడి రాలేదు. మిషన్ అమ్మేవాళ్ళు మా ఇంటికి రాలేదు, అక్కడ మిషన్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వాళ్ళు ఫోన్లో చెప్తే నాకు అర్థమైంది ఆ మిషన్ ఎట్లా వాడాలో ఏంటని. ఆయనకి ఆ మిషన్ తెల్లవార్లు వారం రోజులు పగలు నైట్ ఆ మిషన్ పెట్టి ఆ మిషన్ మళ్ళీ అది సరిగ్గుందా లేదా ఆయన అది పెట్టుకునే స్థితిలో లేరు ఆయన. అది ఆక్సిజన్ ఎలా పెట్టుకోవాలనేది అది పక్కకు పోతే కూడా చూసుకోవటం లేదు. అది అంతా కూడా చూసుకొని నేను ఆయనకి అంతా మిషన్ పెట్టడం అదంతా కూడా ధ్యానం వల్ల మాత్రమే సాధ్యమైంది. ఆయన పూర్తిగా తగ్గిపోయి ఆయనకి ధ్యానం విలువ తెలిసి ఇప్పుడు ఆయన వెజిటేరియన్గా మారారు, ధ్యానం చేస్తున్నారు. ఇప్పుడు చాలా బాగా ఆరోగ్యంగా బాగున్నారు. నన్ను కూడా అంతా మంచి ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్తున్నారు. వెరీ గుడ్ అమ్మా. మరి కోవిడ్ని సైతం మీరు ఎదుర్కొని మరి మీ భర్త గారికి సేవ చేయటం కోసం అదే రూములో చిన్న బల్ల మీద వారం రోజుల పాటు పడుకోకుండా అక్కడే ధ్యాన ముద్రలో ఉండి మాస్కులు గ్లౌజులు లేకుండా, కోవిడ్ మాస్క్ పెట్టుకున్న గ్లౌజులు లేకుండా ఆ పేషెంట్ల మధ్య వారం రోజులు ఉన్నప్పటికీ మీకు కోవిడ్ సోకకుండా కేవలం ధ్యానం ద్వారానే సాధ్యపడిందని మీరు నమ్ముతున్నారా? అవునండి, ధ్యానం వల్లనే సాధ్యపడిందని నమ్ముతున్నాను నేను. మా పాపకు కూడా కోవిడ్ వచ్చిందండి ఆ టైంలోనే. మా పాప ఒక్కతే ఇంట్లో, అందరూ చుట్టుపక్కల వాళ్ళు, మాది పల్లెటూరు వాతావరణం, మా వాళ్ళందరూ పక్కనే ఉన్నారు కానీ భయపడి పాప దగ్గరికి రాకుండా గోడల మీద పెట్టేసి తినే వాటిని తీసుకోమని చెప్పేవాళ్ళు. నేను వెళ్ళేపాటికి టాక్టర్ అక్కడ ఉన్నాయి తినేవన్నీ కూడా తినేసి పక్కన పెట్టి తను సరిగ్గా తినక తిని అంత ఇబ్బంది తను ధ్యానం చేస్తుంది.
తను ధ్యానం చేయబట్టే ఆ వారం రోజులు ఒక్కతే ఇంట్లో కోవిడ్తో ఉంది. తను మామూలు మెడిసిన్ తోటి తనకి క్యూర్ అయింది. కానీ ధ్యానం వల్లే సాధ్యమైంది సార్. చివరిగానమ్మా, మరి పిఎంసి ప్రేక్షకులకి ధ్యానం గురించి మీరు ఇవ్వదలుచుకున్న సూచన ఏమిటి? ఇప్పుడు ధ్యానం వల్ల అన్నీ సాధ్యపడతాయని ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా టైం లేదు అనకుండా, ఎంత బిజీ పర్సన్స్ అయినప్పటికీ చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఏ మతమైనా అందరూ ధ్యానం చేసి చక్కగా అన్ని ఫలితాలు పొంది ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చూసారా అండి, మరి ఒక గృహిణి, ఇంట్లోంచి బయటికి రాలేని స్థితిలో ఉన్న గృహిణి బయటకు వచ్చి మరి చక్కగా ధ్యాన ప్రచారం చేస్తూ మరి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని ఎంతో ధైర్యంగా మరి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ కార్ డ్రైవింగ్ నేర్చుకొని కార్ డ్రైవింగ్ చేసుకుంటూ సాధన చేసుకుంటూ కోవిడ్ పేషెంట్ దగ్గర కూడా వారం రోజుల పాటు ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా ధ్యానం ద్వారానే వీలు పడింది. అలాగనే ధ్యానం ద్వారానే గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా పోగొట్టుకుందని ఆ మహిళ చెప్పింది. ఓకే అండి, ధ్యానం చాలా శక్తివంతమైందని వారు చెప్పారు. మరొక మహిళ గారు వచ్చారు మనతో వారి యొక్క అనుభవాలు పంచుకోవడానికి. అమ్మా, మీ పేరేమిటి? పద్మావతి. మీరు ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? గ్రామ విలేజ్ గోకరస్పల్లి. గోకరాజపల్లి నుంచి వచ్చారు. ఓకే, మీరు ధ్యానంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? ఒక 6 నెలలు అవుతుంది. 6 నెలలు అయింది. ఓకే, మీ యొక్క ధ్యాన అనుభవాలు ఏమున్నాయో పంచుకోండి. పిఎంసి మా ఊళ్ళో మేము ఒక 7 days ఇంట్లో పెట్టించుకున్నామండి. తర్వాత పక్కన జమ్మవారం అలా వెల్లంకిలో అలా క్లాసులకు వెళ్ళేదాన్ని. అందరూ సహకరించారు. మాది కొంచెం కొద్ది గ్రామ విలేజ్, 120 ఇళ్ళు. ఆ విలేజ్లో అందరూ సహకరించారు. జమ్మారం కూడా నేను అందరూ సహకరించాము. అందరూ కూర్చున్నారు. నాకు ఏంటంటే 2014లో 2014లో ఇన్ఫెక్షన్ వచ్చిందండి. బాగా 2014లో ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఒక 2 నెలల్లో నేను క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నాను. అప్పుడున్నా కూడా నాకు బాగా దేవుడి మీద అంత భారం, అంత శివుడికి స్నానం. మా ఊళ్ళో ఒక శివాలయం ఉండేది. అవును, శివాలయంలో ఒక చిన్న గ్రామంలో శివాలయం ఉండేది. నేను ప్రతి నిత్యం ఆయనకి ఊడ్చుకుంటా, ముగ్గేసుకుంటా. ఆయనకి మా కోటేశ్వరరావు గారు, మా గురువు గారు ఉండేవారు, ఆచార్యులు వారు. ఆయన 2 నెలలు నాకు అభిషేకం చేసి అలా నేను ఒక దేవాలయంలోనగా అలానే హాస్పిటల్లో ఉన్నానండి. నాకు మెడిసిన్ అవి వేసుకున్నా కూడా నాకు అసలుకి ఒక దేవాలయంగా నేను ఇంట్లో ఉన్నట్టు కూడా లేదు. ఒక దేవాలయంలో పేషెంట్గా ఉన్నట్టు లేదు. నాకు ఒక గురువు దగ్గర ఉన్నట్టు ఉన్నాను. అది మాకు దేవుడు ఇచ్చిన వరం అనుకున్నాను నేను. అదండి, ఇప్పుడు ఒక 6 నెలలు నేను ధ్యానం చేసుకుంటున్నాను. నాకు మనశ్శాంతిగా బాగుంది, ఆరోగ్యం బాగుంది. అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్లు వచ్చినాయి, అవి కూడా లేవండి. ఒక 6 నెలల నుంచి మనశ్శాంతిగా ఉంది. ఎక్కడ నేను ధ్యాన క్లాసులు ఉంటే అక్కడికి వెళ్తున్నాను. మా వారు కూడా సహకరిస్తున్నారు. అదండి. ఇప్పుడు మీరు క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్నట్టు చెప్తున్నారు కదా, దీనికి ఇంత క్రితం మెడిసిన్స్ వాడుతున్నారు, మరి ఇప్పుడు మీరు మందులు వాడుతున్నారా? మందుల కంటే అప్పుడు కాల్షియం, ఈ బలానికి అవి వాడుతున్నాను. అంతకుమించి ఏమి లేదు. బాగానే ఉన్నాను. 2014లో వచ్చేసింది. నాకు అప్పటి నుంచి కూడా దైవ భక్తి అనేది బాగా ఉండేది. అంతకుముందు కూడా నాకేంతో అసలు ఒక దేవుని ముందు కూర్చొని 10 నిమిషాలు ఇలా కూర్చుంటే మౌనంగా కూర్చునేదాన్ని. అలా మౌనంగా కూర్చుంటే ఒళ్ళు ఊగినట్టు, అలా నాకు తలకాయ తిరిగినట్టు, ఒళ్ళంతా లేచినప్పుడు తెలియదు కదా ఇలా ధ్యానం అని మనకి. ఇప్పుడు ఈ 6 నెలల నుంచి ఒక గురువు గారు వచ్చేసి మాకు మొగులు నరసరావు గారని, మీ ఊళ్ళో ఇలా పెట్టాలి, మా శివాలయానికి వస్తే అక్కడ ఎవరు సహకరించిపోతే మా ఇంటికి వచ్చి అమ్మ మీద పెట్టించుకోవాలి, దేవుడు సంకల్పం ఉందని నేను నా ఇంట్లో ఒక 7 వారాలు పెట్టించుకొని, తర్వాత ఇంకో ఎల్లంకని గ్రామము జమ్మవారం అండి. మా ఊళ్ళో పూర్వం అంటున్న ఎన్నో సంవత్సరాల కింద ఒక రాగి చెట్టు ఉండేది. ఆ రాగి చెట్టు కింద కూడా ధ్యానం చేయించుకున్నాను. అందరూ మొట్టమొదటిసారి మా మొగులూరి నరసరావు గారని వచ్చారు ఆ గురువు గారు. అవును, ఆ ఇంటికి వచ్చి ఈ కొంతారపల్లి మా అమ్మ ఇద్దరము, మా ఊరు మొత్తం అంత 70 ఏళ్ళ వయసులో కూడా ఆవిడ నేను తిరిగి అందరినీ సహకరించి ఆ మామకి ఈ నరసరావు గురువు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరూ ఊళ్ళు సహాయంతో అందరినీ నేను సమకూర్చుకొని జమ్మవారం ఎల్లంకి మా ఊర్లో చేసుకోవట్లే 6 నెలల నుంచి అందరి సహాయంతో ఎక్కడ క్లాసులు ఉంటే అక్కడ వెళ్తున్నామండి. మరి ఇప్పుడు ఈ ధ్యానం చేయటం వల్ల మీ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? అంతకుముందు నాకు బెడ్లో ఇన్ఫెక్షన్ అని 2000 కోవిడ్ వచ్చినప్పుడు మనం ఇది వేసుకున్నారండి, టీకాలు వేసుకున్నప్పుడు ఆ సమయంలో నాకేం అనిపించలేదు. తర్వాత ఏంటంటే బెడ్లో ఇన్ఫెక్షన్ రావటం,
ఫీవర్ రావటం, మళ్ళీ గ్యాస్లో ఇన్ఫెక్షన్ అన్నీ వచ్చేసేయండి. ఈ 6 నెలలు మట్టి ఎటువంటి అలా అవి లేవు. నేను ధ్యానంలోనే కూర్చుంటున్నాను. నాకు మా వారు తిరుపతి వెళ్ళారు, నన్ను రమ్మన్నారు. నేను రాను, అంత దూరం నిల్చోవాలంటే నాకు నడుము నొప్పి వస్తుంది, పెయిన్ వస్తుంది, నిల్చోనని చెప్పాను. అయితే పత్రి గారు మెడిటేషన్ డే రోజు ఏం జరిగిందంటే, నాకు ఒక 2 గంటల్లో ధ్యానంలో కూర్చున్నా నేను. ఆ వెంకటేశ్వర స్వామి దివ్యరూపం ఆ పత్రి గారు నాకు జ్యోతి కనిపించిందండి. అది నా అనుభవాలు. అది మరి మీ ఇంట్లో ఎవరెవరు ధ్యానం చేస్తారు? మీ వారు చేస్తారా? ఎంతమంది ఉంటారు? ఎవరెవరు ధ్యానం చేస్తారు? మా ఇంట్లో మా వారు మా పిల్లలు వేరే దగ్గర ఉంటారండి. వాళ్ళకి కూడా వచ్చినప్పుడల్లా నేను చెబుతున్నాను. మా అమ్మవారు మన వర్ధంతి రోజు కూడా అందరి పిల్లల్ని కూర్చోబెట్టాను, చక్కగా కూర్చున్నారు, అంతా బాగానే ఉంది. మరి ఈ ధ్యానం గురించి పిఎంసి ప్రేక్షకులకి మీరు ఏమి సూచన ఇవ్వదలుచుకున్నారు? ఇప్పుడు మీరు 6 నెలల నుంచి మరి ఆరోగ్యంగా బాగుందంటున్నారు, మరి చాలా ఆనందంగా ఉందంటున్నారు కదా. మరి మీరు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు? ధ్యానానికి సంబంధించి, పిఎంసికి సంబంధించి ఏమైనా చేయాలనుకుంటున్నారు? ధ్యాన ప్రచారం కానీ? నాకు భవిష్యత్తులో ఎలాంటి ధ్యానాలు ఎంతమందికో తెలియని వాళ్ళకి కూడా నేర్పాలని నాకు ఆకాంక్ష. అందరూ కూడా ఆరోగ్యం చేసుకోవడానికి సహకరించుకొని, మనం ఎక్కడ ఉన్నా కూడా మనం ఏ పనిలో కూడా ముగించుకొని, ఎక్కడ క్లాసులు పెడితే అక్కడికి వెళ్ళి మన ధ్యానంలో కూర్చోవాలి. మన ఆరోగ్యానికి మనమే మంచిది. మనం ఆరోగ్యంగా ఉంటేనే మనకి మహాభాగ్యం. ఎంత కోట్లు ఉన్నా ఏమున్నా మనకి ఆరోగ్యమే కావాలి కదా. అది నేను కోరుకునేది. అది మంచిది తల్లి. మరి చూసారండి, ఒక గ్రామం నుంచి వచ్చి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఒక మహిళ మరి ఒక క్యాన్సర్ని 6 నెలల ధ్యాన సాధనలోనే ఒక క్యాన్సర్ని ఏ స్థాయిలో తగ్గించుకోగలిగి సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంతో జీవిస్తుందో మనము ఈ ధ్యానం ద్వారానే వీలు పడుతుందని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఇప్పుడు మన ముందు మరొక మహిళ వచ్చి ఉన్నారు, వారి యొక్క అనుభవాన్ని తెలుసుకుందాం. అమ్మా, మీ పేరు? బొత్తల కృష్ణవేణి అండి. మీరు ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? జుజ్జూరు నుంచి. జుజ్జూరు నుంచి వచ్చారు. మీరు ఎంతకాలం నుంచి ధ్యానం చేస్తున్నారు? 10 రోజులు. 10 రోజులు. ఈ 10 రోజుల నుంచి అసలు ధ్యానంలోకి మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు, ఎక్కడ చేస్తున్నారు అనేది ఒకసారి వివరించండి అమ్మా. జయ మేడం గారు, విష్ణు గారు చెప్తే జయ మేడం గారు వచ్చారండి. వచ్చి వారం నుంచి నేర్పిస్తున్నారు. మాకు బాగానే ఉంది సార్. ఇంకా 41 రోజు చేసుకోవాలని మా కోరిక. అక్కడ ఒక వారం అక్కడ ఒక వారం పెట్టుకొని అందరినీ తీసుకొచ్చుకొని మా ఊర్లో చాలా మందికి ధ్యానం నేర్చుకోవాలని మా కోరిక. ఈ ధ్యానంలో మీరు వారం 10 రోజులు చేస్తున్నారు కదా, మీకు ఏం కలిగింది? ఏమైనా ఇప్పుడు 10 రోజులు చేస్తున్నారంటే మీకు ఏదో తృప్తి కలిగితేనే కదా, ఆనందం కలిగితేనే కదా, లేకపోతే మీ పనులు మానుకొని చేయరు కదా. మీరు ఎటువంటి అనుభూతి చెందారు ధ్యానం చేసుకుంటూ? మీకు ఎందుకు ఇంకా సప్తాహాలు చేయాలి, 40 రోజులు చేయాలని అనిపిస్తుంది? మీకు ఏం తెలుసుకున్నారు అందులో? ధ్యానం చేసినందుకు మాకు బాగుంది. ఒక వారంకే రిలాక్స్ అయ్యాము. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం నొప్పులు అవి కొంతమందికి తగ్గినాయి. వచ్చిన వాళ్ళందరూ మాకు కొంచెం నొప్పులు పర్లేదు, 10 రోజులు చేస్తేనే బాగానే ఉంది, ఇంకా 41 రోజు చేసుకుందామని చెప్పి అందరూ అంటున్నారు. ఓకే, నొప్పులు తగ్గినాయి, మరి ఆరోగ్యం మెరుగ్గా ఉంది అనేది 10 రోజుల్లోనే మీరు కొద్దిగా గమనించారు కనుక దీన్ని 40 రోజుల పాటు కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నారు. ఓకేనమ్మా, చాలా మంచిది. మీరు అలాగనే మరి మీకు తెలిసిన వారికి, మీ పక్క వారికి ఈ ధ్యానంలో ఉన్న మెలకువలను నేర్పిస్తూ ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తున్న విషయాన్ని చెప్పదలుచుకున్నారా? అవును సార్, జుజూరు మొత్తం చాలా మందికి నేర్పియాలని, నేర్చుకోవాలని మా కోరిక. మొత్తం ధ్యానం చేసుకుందామని ఆలోచనలోనే ఉన్నాం. మంచిదండి, మంచిది, ధన్యవాదాలు. చూసారండి, ఒక మహిళ మరి 10 రోజుల్లోనే ధ్యానంలోకి వచ్చి మరి ధ్యానం యొక్క ఆనందాన్ని ఎట్లా అనుభూతి చెందారు, ఈ ధ్యానాన్ని మరి ఆ ఊరు మొత్తానికి అందచేయాలి అనే తపనతో ఉన్నారు. మరి మన ముందు వేరొక మహిళ వచ్చి ఉన్నారు, వారి యొక్క ధ్యాన అనుభవాలను తెలుసుకుందాం. మీ పేరు, మీ ధ్యాన ప్రవేశం ఎలా జరిగిందో వివరించండి అమ్మా. నా పేరు సుభాషిణి అండి, గౌరవరం. 2006లో ధ్యానంలోకి వచ్చాను. అంతకుముందే కొంచెం ఎక్స్పీరియన్స్, చిన్నప్పటి నుంచి భావాలు ఉండేవి. దానికోసం ఎదురు చూస్తుంటే 2006లో మాకు దానికి సంబంధించిన సందేశం రావటం, 2006 నుంచి స్టార్ట్ చేసాం. అయితే ఫస్ట్ గురువు గారు చెప్పినప్పుడు డౌట్ ఉండేది, శ్వాస మీద ధ్యాస అంటే నిజంగా ఇవన్నీ ఉంటాయా అని అనుమానం ఉండేది. కానీ చేస్తే కదా తెలిసేది
అందుకని సాధన మొదలుపెట్టిన తర్వాత అర్థమైంది ఇది మామూలు సాధన కాదు. ఎందుకంటే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మాత్రమే మన స్థితి ఏంటో మనం తెలుసుకోవాలని సత్యం చేసిన వాళ్ళకే తెలుస్తుంది. చెయ్యాలి, అప్పుడే మనకి అన్ని విషయాలు అర్థమవుతాయి. కనీసం ఎవరి వయసు ఎంత ఉందో అన్ని విషయాలు సాధన చేయమని మొదట్లో చెప్పారు. దాని ప్రకారం సాధన చేసుకుంటూ వెళ్తే 40 days మన వయసు అంతా అది కొద్దిగా సరిపోతుంది. మామూలుగా ఎక్కువ సమయం ధ్యానం చేస్తే దాని యొక్క లోతులు చూడగలం అని చెప్పేసి ఒక 40 days నైట్ 10 o'clock నుంచి మార్నింగ్ 5 o'clock వరకు 40 days చేసి దీని లోతులేని తెలుసుకోవాలనే ఒక ఇదితో చేసాం అనమాట, ఒక దీక్షలాగా. అప్పుడు అర్థమైంది సూక్ష్మ శరీరయానం అంటే ఏంటి, అసలు మన శరీరం ఏంటి, ఈ శరీరంలో ఎందుకు వచ్చాము, ఇవన్నీ తెలుసుకుంటూ ఇది చాలా అద్భుతమైంది, మామూలు కాదు. ఎప్పటి నుంచో ఉన్న మన సహజ స్థితి అది, మనం మర్చిపోయాము, మళ్ళీ తిరిగి గుర్తు చేసుకుంటున్నాము. అది మాయలో పడి అసలు ఇదే జీవితం అని ఇప్పుడు ఇంకా ఒప్పించాల్సి వస్తుంది అందరికీ, కానీ ఇది మన సహజ స్థితి అనే విషయం మాత్రం బాగా అర్థమైంది. ఓకే అండి, మీరు మరి 40 రోజుల పాటు ధ్యానంలో ఏముందో తెలుసుకోవాలని తపనతోటి సివియర్గా ధ్యానం చేశారని చెప్పారు. అందులో మరి సూక్ష్మ శరీరయానం అనే ఒక కొత్త పదాన్ని ఉదహరించారు. సూక్ష్మ శరీరయానం అంటే ఏమిటి, దాని యొక్క అనుభూతులు ఎలా ఉన్నాయో పిఎంసి ప్రేక్షకులు వివరించండి. ఓకేనండి, మామూలుగా ఈ చైతన్య పదార్థం అది రూపం ఉండదు, కానీ ఈ శరీరంలో అంతటా ఆవరించి ఉంటుంది. అది బయట ఉంది, మన లోపల ఉంది. కానీ సాధన చేసేటప్పుడు శక్తి మొత్తం ఒక చోట కేంద్రీకృతమై నాభిస్థానం నుంచి బయటికి రావటం అనేది మేము అనుభూతి చెందాం. ఈ శరీరాన్ని పోలిన శరీరం కాంతితో ఉంటుంది. ఆ శరీరం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అసలు అంతులేని బ్రహ్మానందం అంటే ఏంటో ఆ రోజు ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. అంతకుముందు ఇవి జరుగుతున్నాయి కానీ దానికి మనకి క్లారిటీ అనేది లేదు. అప్పుడు ధ్యానం చేసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. ఇది అందరికీ జరుగుతూనే ఉంటాయి, మనం పట్టించుకోం అంతే. ధ్యానం చేసిన తర్వాత మనకు ఒక క్లారిటీ వచ్చి బాగా ఇంకా అసలు అసలు బ్రహ్మానందం అంటే ఏంటి అనుభూతి చెందుతాం అనమాట. ఇది మన ఈ శరీరం కాదు, ఈ శరీరంలో ఉంటున్నాము, ఈ శరీరాన్ని నడిపించే శక్తి ఒకటి ఉంది, ఆ శక్తి మనము, ఆ శక్తికి రూపం ఉండదు, అది ఎలాగైనా ఉంటుంది. కాంతి కానీ మబ్బు నీలి మేఘాల రూపంలో ఉంటుందన్నమాట, కలర్ అది అట్లా ఒక నీడలాగా అని అర్థమైందండి. ఓకే, సూక్ష్మ శరీరయానం ఒకటి పొందారని చెప్పారు, అంతేనా మీరు పొందింది? ధ్యానంలో ఇంకేమన్నా మీకు మెమరబుల్స్ ఏమైనా ఉన్నాయా? ఏదైనా డిసీజెస్ తగ్గించుకోవటం కానీ, ఏదైనా కొత్త విషయాలు కానీ, ఇంకేదన్నా మీ లైఫ్ స్టైల్లో మార్పు రావటం కానీ, మరి ఏ ఏ విషయాల్లో మీరు ప్రగతి సాధించారు ధ్యానం ద్వారా? ధ్యానం ద్వారా నాకైతే ఏ హెల్త్ ఇష్యూస్ లేవండి. అయితే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో కొంత నేను ధ్యానం చేయకముందు నాకెందుకు ఇలా వచ్చింది, నేను ఏ పూజలు చిన్నప్పటి నుంచి నాకు అలవాట్లేదు, నేను పూజలు చేయట్లేదు కాబట్టి నాకు ఇలా జరుగుతుందా అని చెప్పేసి నాకు ఒక అవగాహన ఉండేది. అందుకని పూజలు చేయటం ఒక 1 రోజులు చేసేదాన్ని, కానీ తృప్తిగా చేసేదాన్ని కాదు. ఇది కాదు ఇంకేదో ఉందని అనిపించేది. ధ్యానం చేసిన తర్వాత ఇది సమస్య కాదు, ఇది మనము ఒకరికి ఇంతకుముందు గత కర్మ అనుసారం మనకి వచ్చింది, మనం ఎవరికో ఈ పని చేశాము, మళ్ళీ ఆ కర్మానుసారం అనుభవం మనం తీసుకొచ్చుకున్నాము. అది ఎప్పుడైతే అర్థమైందో ఆ కర్మ ఎప్పుడైతే మనం అనుభవిస్తున్నామో ఆ కర్మ తొలగిపోతుంది. అసలు సమస్య లేవు, ప్రాబ్లమ్స్ లేవు. ఇవి మన ఆలోచన ద్వారా మనం సృష్టించుకుని మనం నేర్చుకోవడానికి వచ్చాం. ఆ సమస్య నుంచి ఒక పాఠం నేర్చుకోవాలి, ఆ పాఠాలు నేర్చుకోవడానికే మనం ఇక్కడికి వచ్చాము. దీనికి ఎవరు కారణం కాదు, మనకి మనమే కారణం. సమస్య మనకి వచ్చిందంటే దానికి కారణం మనమే. దాన్ని వచ్చింది అంటే అది పోతుంది. దాని నుంచి ఒక పాఠం నేర్చుకుని ఇప్పుడు ఏం చేయాలి, సత్కర్మలు చేయాలి, మంచి కర్మలు చేయాలి, ఎవరికి హాని కలిగించొద్దు, ఏ జీవిని చంపొద్దు. మరి ఎన్నో తెలియక ఎన్నో చేసాము, ఆ కోళ్ళని మేకలు చంపేసి, మరి ఎక్కడికి పోతాయి అవన్నీ మనమే తీర్చుకోవాలి కదా, ఎక్కడికి పోతాయి అవి ఎక్కడికి పోవు, కర్మానుసారం మనం తీర్చుకోవాల్సిందే. ఆ విషయం అర్థమైనప్పుడు హాయిగా కర్మను అనుభవిస్తాము. అది సమస్య కాదు, ప్రాబ్లం కాదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, నేను తెలుసుకున్నాను ఆ ధ్యానం ద్వారా. ఆ విషయం అర్థమైనప్పుడు ఏ కర్మలు చేయాలనేది మనకు అర్థమవుద్ది. మంచి కర్మలు చేస్తే అదే మన భవిష్యత్తు. గతాన్ని వదిలేదు, గతంతో చేశాం కాబట్టి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మనం చేసే కర్మలు బట్టి భవిష్యత్తు ఉంటుంది. హ్యాపీగా ఆనందంగా ఆ కర్మను కూడా ఆనందంగా అనిపిస్తాము. ఆ సత్యాన్ని తెలుసుకున్నాను. సమస్య వస్తే ఏదైనా వస్తే రాని, ఉంటే ఉండి, పోతే పోని, ఈ సూత్రాన్ని బాగా ఫాలో అవుతూ ఉంటాను. ఓకే, ధ్యానం చేయటం ద్వారా
కర్మలు క్షయం చేసుకోవచ్చు, ఏవి మంచి కర్మలు, ఏవి చెడు కర్మలు అనే పరిశీలనాత్మక జ్ఞానం పెరుగుద్దని మీరు విశ్వసిస్తున్నారా? ఖచ్చితంగా అండి, అన్నీ పరిష్కరించుకోవచ్చు. ఎందుకంటే మన గతంలో చేసిన ఆలోచన ప్రకారం ఇప్పుడు వచ్చాయి, ఇప్పుడు చేసే ఆలోచన ప్రకారం భవిష్యత్తు ఉంది. ధ్యానం చేస్తే మంచి ఆలోచనలు, మంచి నిర్ణయాలు తీసుకునే శక్తి మనకు వస్తుంది. దాంతో మనం నిర్ణయించుకోగలం, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. ఇదే ఉద్ధరేద ఆత్మ ఆత్మానం అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు. ఆ కృష్ణుడు చెప్పింది మనం ఆచరిస్తున్నాం. ధ్యానం పూజలు కాదు, స్తోత్రాలు కాదు, జపాలు కాదు. ధ్యానం అంటే శ్వాసను గమనిస్తూ ఎప్పుడైతే కూర్చున్నామో విశ్వమంతా ఆవరించిన ఆ విశ్వమే ప్రాణశక్తిని మన లోపలికి రాకుండా అడ్డుకుంటుంది కూడా మనమే. మనం సరికాని ఆలోచనల ద్వారా ఆ విశ్వశక్తిని అడ్డుకుంటున్నాం మనకు మనమే. ఎప్పుడైతే ఆ సత్యం మనకు అర్థం అవుద్దో అప్పుడు ఆలోచనలు తగ్గించుకోవడానికి శ్వాస మీద ధ్యాస పెడతాం అనమాట. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టామో ఆలోచనల యొక్క వృద్ధి తగ్గి మనసు నిశ్చలం అయినప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవాలనే శక్తి మనకు వస్తుంది. ఎటువంటి సమస్యలు ఎదురైనా కూడా దానికి ధీటుగా నిలబడగలం అనమాట. అంత మానసిక ధైర్యం, శక్తి మనకు వస్తాయి. ఇంకా చెప్తాండి, ధ్యానం చేసిన తర్వాత కొన్ని విషయాలు నేను తెలుసుకున్నది ఏంటంటే, మెయిన్లీ ఫుడ్, ఆహారం ఎలా వండాలి, ఎలా తినాలి, ఎలా ఆలోచించాలి, ఇవన్నీ పత్రిజీ గారు చెప్పితే మాకు తెలియవండి. అసలు ఏదో పుట్టాం పెరిగాం చేస్తున్నాం వండి పెడుతున్నాం, కానీ అందరు ఇంటికి వస్తుంటే బాగా భోజనాలు వండి పెట్టాలంటే మహా చిరాగ్గా ఉండేది నాకు అంతకుముందు, ధ్యానం చేయకముందు. ఏంటి నేనే చేయాలా, నేనే వండాలా అని ఇబ్బంది పడి బాధపడుకుంటూ లోపల కోపంతో వంట చేసేదాన్ని, ఇష్టం లేకుండా. అప్పుడు సార్ చెప్పిన తర్వాత అవును కదా, ఈ వంట చేసే అవకాశం నాకు వచ్చిందంటే దానికి నేను చేయాల్సింది ఒకటి ఉంది, అక్కడ నేను నేర్చుకోవట్లేదు కాబట్టి అది నాకు తరచూ వస్తూ ఉంది. కానీ ఇది ఇష్టపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, మంచి శక్తితో వండి పెడితే ఎలా ఉంటుందో అనేది సార్ చెప్పిన తర్వాత అర్థమయ్యి అప్పటి నుంచి మనసా వాచా కర్మణ చక్కగా స్నానం చేసి చక్కగా వంట చేస్తూ వచ్చిన వాళ్ళు దైవస్వరూపులుగా, ఆత్మస్వరూపులుగా భావించి వాళ్ళకి అన్నం పెడుతూ ఇప్పటి వరకు కూడా నేను ధ్యానం సాధన మొదలుపెట్టిన తర్వాతే ఇలా చేస్తున్నాను. అంతకుముందు తిట్టుకునేదాన్ని. ఎప్పుడైతే ఈ సాధన అలవాటు చేసుకున్నాను అందరు ఎప్పుడు ఎవరు వస్తారా ఎవరికి పెడదామని ఎదురు చూస్తుంటాం అనమాట. ఇప్పుడు అలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే ఫుడ్ ద్వారా మనం ఏదో ఫుడ్ అనుకుంటాం కానీ దాని ద్వారా మంచి శక్తిని లోపలికి అందరికి అందించగలుగుతాం. ఒక ధ్యానం చేసే మనిషి వంట తినాలని చెప్పి సార్ ఎప్పుడు చెప్తూ ఉండేవారు. శాకాహారుల్లో కూడా ఈ ధ్యానం చేసి వంట చేసేవాళ్ళు శుద్ధ సాత్వికులు, చక్కగా వంట బాగా అద్భుతంగా ఉంటుంది, అది తిన్న వాళ్ళందరికీ ఆ శక్తి వెళ్తుందని సార్ చెప్పడం జరిగింది. అందుకే చేసే వంట కూడా ఎంతో అద్భుతంగా ఒక మంచి భక్తి గీతాలు కానీ మన ధ్యానం పాటలు కానీ పెట్టుకొని చక్కగా సాధన ఆ ధ్యానం అవి వినుకుంటూ ఆ వంట చేస్తూ ఉంటే ఎంతో అద్భుతంగా ఆహార పదార్థం రుచికరంగా తయారయ్యి తిన్న వాళ్ళందరూ చాలా అద్భుతంగా ఉంటారు. ఇది మాత్రం మాకు లైవ్ ఎక్స్పీరియన్సే. ఓకే అండి, చాలా చక్కగా చెప్పారు. మరి ఈ ధ్యాన సాధన వల్ల మీరు పొందిన జ్ఞానం ద్వారా మరి పత్రిజీ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మరి పిఎంసి ప్రేక్షకులకి మీరు ఇవ్వదలుచుకున్న సూచన? ప్రతి జగ్గేపేట మండలంలో 70 గ్రామాలు ఉన్నాయండి. అందరికీ ధ్యానాన్ని స్కూల్స్ కానీ ప్రతి ఒక్కరు ఇంకా ధ్యానం తెలియని గ్రామాలు ఉన్నాయి. అంటే ఫస్ట్లో డాడీని ఎమ్మెల్యేగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ఎమ్మెల్యేగా నిల్చున్నప్పుడే మేము ఆ ఊర్లను తిరగటం జరిగింది, మళ్ళీ వెళ్ళలేదు. ఇప్పుడు ఫర్దర్గా కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఉన్నాము. చివరిగా ఒక పత్రిజీ గారితో ఒక అనుభవం షేర్ చేసుకుంటామండి. డాడీ మీరు సాధన చేస్తుంటే ఒకరోజు మీరు నిజంగా సాధన చేసే వాళ్ళైతే మన గురువు గారు రేపు మార్నింగ్ మన ఇంట్లో ఉండాలని చెప్పారు. మేము పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసి నాన్నగారు ఇలా అంటున్నారు, మరి సార్ మీరు మా ఇంటికి రావాలని చెప్పి కూర్చొని ఆ విషయాన్ని మర్చిపోయాం నైట్. కానీ ఎర్లీ మార్నింగ్ సార్ మా ఇంటికి వస్తూనే ఉన్నారు. అసలు అద్భుతం, వండర్ అనమాట. మేము ఇంట్లో అనుకున్న విషయం కూడా మర్చిపోయాం కానీ సార్ వచ్చేసారు. అప్పుడు సార్ని చూసినప్పుడు మేము కలిసింది సారు శరీరం కాదండి, కాంతి శరీరంతో చూడటం జరిగింది. మరి ఆ కాంతిలోకి అడుగు పెట్టామనేది ఆ రోజు అసలు ఎంత అద్భుతం అంటే శరీరం సార్ది కనపడలేదు ఒక 10 నిమిషాల వరకు. తర్వాత సార్ని మళ్ళీ దేహపరంగా అబ్జర్వ్ చేయటం, తర్వాత సార్ కాఫీ తాగి వెళ్ళటం జరిగింది. చాలా నాకు గొప్ప ఈ అనుభవం షేర్ చేసుకునేందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. చూసారండి మరి ఒక మహిళ పల్లెటూరు నుంచి వచ్చి
మరి వారి యొక్క అనుభవాలని ధ్యానం ద్వారా మరి ఆత్మశక్తిని పెంపొందించుకొని మరి కుటుంబ సమస్యలను పరిష్కరించుకొని మరి ధ్యాన ప్రచారంలో పాలు పంచుకుంటూ ఎంతో చక్కగా వారి యొక్క సేవల్ని అందించడం జరుగుతుంది. ఇప్పుడు మన ముందు మరొక మహిళ వారి యొక్క ధ్యాన అనుభవాలు పంచుకోవడానికి వచ్చారు. అమ్మా, మీ పేరు? రత్నకుమారి అండి. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? కంచిచర్ల నుంచి. కంచిచర్ల నుంచి. మీరు ఎంతకాలం నుంచి ధ్యానం చేస్తున్నారు? 3 సంవత్సరాలు చేస్తున్నాం. 3 సంవత్సరాలు చేస్తున్నారు. మిమ్మల్ని మొట్టమొదటిసారిగా ధ్యానంలోకి తీసుకొచ్చింది ఎవరు? జయా మేడం అండి. సరే, ఈ 3 సంవత్సరాల నుంచి మీరు ధ్యానం ద్వారా ఏం తెలుసుకున్నారు, ఏం నేర్చుకున్నారు, మీ అనుభవాలను ఒకసారి పిఎంసి ప్రేక్షకులు తెలియజేయండి. ఫస్ట్ రోజు ధ్యానంలో కూర్చున్న రోజు నాకు భగవద్గీతలో ఆయన విష్ణుమూర్తి గారు కనిపించారు. బాగా కనిపించారు ఆ రోజు. అసలు మెళ్ళ నొప్పులు అట్లా వచ్చేస్తున్నాయి నాకు. మెళ్ళ నొప్పులు వచ్చి బాగా ఇబ్బంది పడిపోయాను. తర్వాత కొంచెం చిన్నగా కవర్ అయింది. కవర్ అయిన తర్వాత పర్లేదులే అని చెప్పానని ఇక ఊరుకున్నాను. 40 రోజులు ధ్యానం పెట్టింది జయ మా మేడం. అయితే దానికి రోజు వెళ్తూ ఉండేవాళ్ళం. రోజు వెళ్తూ ఉంటే అట్లాగే అలవాటైపోయింది. అలవాటైపోయిన తర్వాత ఇక రోజు కంటిన్యూ కూర్చొని కొన్ని రోజులు ఇక వేరే ఏదో పని పడి వేరే ఊరు వెళ్ళాల్సి వెళ్ళి కొన్ని రోజులు మానేశాను. మళ్ళీ కూర్చుంటే కొంచెం కాలు నొప్పి అనిపించింది. అప్పుడు జయ మేడంతోనే చేస్తూ ఉన్నాం మేము ధ్యానం. ఆ కాలు నొప్పి అనుకోకుండా ధ్యానంలో పోయేసరికి ఇక బాగా నమ్మకం బాగా ఎక్కువైపోయింది నాకు. నమ్మకం ఎక్కువైపోయి ఇక సర్లే కూర్చోవటం మొదలుపెట్టాము. బాగా కూర్చొని ఇక అట్లాగే చేస్తూ ఉన్నాము. ఇక మా ఇంటికల్లా ఆమెకి మేమిద్దరమే. ఇక ఎవరో చెప్పినా పెద్దగా పట్టించుకోవటం లేదు మమ్మల్ని. ఇక ఆమె నేను ఇద్దరం చేస్తున్నాము. నాకు మాత్రం అప్పటి నుంచి ఇక ఎప్పుడు ఒకసారి ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక ఒకరోజు కూర్చుంటే పిరమిడ్లు వెళ్ళిపోతూ ఉన్నాయి. అట్లాగా రోడ్డు మీద అడవిళ్ళు అలాగ వెళ్తున్నట్టుగా ఇక వాటి వెనకమాల పడి వెళ్ళిపోతున్నాను నేను కూడా. అట్లా చాలాసేపు అట్లా కూర్చోగలిగాను. 1 గంట దాటిపోయింది అనుకోకుండా. ఇక ఆ రకంగా జరిగింది. ధ్యానంలో బాగా ధ్యానం చేసుకున్న తర్వాత మీకు చాలా మంచిగా ఉంది. చాలా మంచిగా ఉంది. మరి ధ్యానం ఎవరికని చెప్పారా? చెప్పానండి. చెప్తే ఎవరికి వాళ్ళే వస్తాంలే అంటున్నారు కానీ ఎవరు పెద్దగా మళ్ళీ రావటం లేదు ఆ టయాన్ని పిలిస్తే. ఇక అందుకని చెప్పి ఇక మా ఇంట్లోనే మేమే చేసుకుంటున్నాం. మా ఇంట్లో ఉన్నామే మేమిద్దరమే చేసుకుంటున్నాం. మరి మీరు శాకాహారులేనా? అసలు ఫస్ట్ నుంచే మాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటిది ఈయన చనిపోయాక ఇంకా బాధతో నేను వంట అనేదే తగ్గించేసి అసలు తింటమే మానేశాను నేను. అసలు అదంటేనే కొంచెం అదొక రకమైన ఫీలింగ్ అనమాట. ఆ వాసన వస్తేనే ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. అట్లా దాని జోలికి అనేది అసలు వెళ్ళను. కనీసం దాని మాట ఎత్తను అసలు నేను. అట్లా చేస్తాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ తల్లి. చూశారు కదండి, మరి ఒక మహిళ ధ్యానం చేస్తే ఎలా ఉంటుందనేది మనకి మరి ప్రతి మహిళ దగ్గర ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది. మరి వారి మాటల్లో వారి జ్ఞానాన్ని వారు చాలా అద్భుతంగా మనకి చెప్పడం జరిగింది. ఇంకొక మహిళ మనం వారితోని తీసుకుందామండి. మరి మన ముందు ఇంకొక మహిళ వచ్చారు. అమ్మా, మీ పేరు చెప్పండి. బుడ్డి శివకుమార్ అండి. చెప్పమంటారు? మాది కంచిచర్ల గ్రామం అండి. కంచిచర్ల మండలం, ఎన్టీఆర్ జిల్లా. మేము 23లో ధ్యానంలోకి వచ్చాము. అప్పుడు మా మనస్సు బాగా చికాగ్గా అన్ని విధాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాం. మా వారు లేరు, నేను ఒకదాన్నే ఉంటాను. మా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఆ చికాకుల మూలాన ఒకరోజు ఇలానే ధ్యానంలోకి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళామండి. అనుకోకుండా వెళ్ళిన ధ్యానం నాకు అనారోగ్యాన్ని తగ్గించింది, మానసిక ప్రశాంతత వచ్చింది. ఇక అట్లా అంతకుముందు ఉండే విధానం అంతా మారిపోయింది. అంతకుముందు పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, ఎదురోళ్ళు ఏమంటారు, మన పిల్లలు ఏమంటారు, మన గురించి మనం ఆలోచించుకునే అన్నీ మాయమైపోయినాయి. వాళ్ళు ఏమనుకున్నా మనకు అనవసరం కదా, వాళ్ళ కర్మ వాళ్ళది, మన కర్మ మంది అనుకుంటా. అలా మనసు ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు నేనే చెప్పుకుంటూ మనసు ప్రశాంతంగా ఉంది. ఇంకా అట్లానే
ఇంకా ఇంకా బాగా నాకు ధ్యానం కావాలని నేను ఆ పత్రిక గారిని మాస్టర్స్ అందరిని కోరుకుంటూ ఉంటాను. ఇప్పటికి కూడా రోజు 1 గంట ధ్యానం చేసుకోగలుగుతాను. అంతే. ధ్యానం మీకు ఎవరు నేర్పారు? మాకు ధ్యానం నేర్పింది మా ఊర్లో జయ అని ఉంటుందండి మాస్టర్. ఆ అమ్మాయి వచ్చి నన్ను బయటికి తీసుకొచ్చింది. అసలు మాకు ధ్యానం అంటే ఏంటో తెలియదండి. అలాంటి మమ్మల్ని రోజు 41 రోజు ధ్యానం చేసుకుందాం మీ ఇంట్లో పక్కన, ఇక్కడ అందరినీ కలుపుకోవాలి, అందరిని పిలవాలని ఇంటింటికి వెళ్ళి అందరినీ తట్టి లేపి ఎండలో తిరిగి 41 రోజు ధ్యానం పెట్టిందండి. అందరూ రాకపోవచ్చు, సహకరించకపోవచ్చు. అదృష్టం ఉండేవాళ్ళు ఎవరైనా వస్తారు. మాకు బాగుంది, మేము ఉండిపోయాం, ఇలా అందరూ వచ్చిన వాళ్ళు రాకపోవచ్చు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీకు ఆరోగ్యం ఎలా ఉంది చెప్పండి. నాకు ధ్యానంలోకి వచ్చే ముందు బాగా విపరీతమైన తలనొప్పి ఉండేదండి. ఒకరోజు ఇట్లా ధ్యానం చేస్తూ ఉండగానే 41 రోజు ధ్యానంలో మేము ఒకరోజు ఫిర్రి వెళ్ళామండి. మునిబాబు గారు క్లాస్కి వెళ్ళాం. ఆయన చెప్తున్నారు, ఏం చెప్పారంటే, అమ్మ మీకు ఎక్కడ అనారోగ్యం ఉన్నా బాధ ఉన్నా అక్కడే మనసు పెట్టండి, ధ్యానంలో తగ్గిపోద్దని చెప్పారు. సరే నేను అనుకోకుండా అప్పుడు నాకు తల బాధగా ఉంటే అనుకున్నా అండి. అసలు నిజంగా ఆ రోజు ఏంటో ఒక నరంలోంచి వెనక్కి దిగిపోయినట్టుంది. ఆ రోజు నుంచి ఈ రోజుకి అలాంటి తలనొప్పి నాకు రాలేదండి. ఆ తర్వాత మళ్ళీ నడువు నొప్పి వచ్చిందండి. నడువు నొప్పి వచ్చి కూడా విపరీతం ఉంది. నేను హాస్పిటల్కి వెళ్ళాలి, కానీ ధ్యానంలో కూర్చోవాలి, ధ్యానంలోనే తగ్గాలి. మాస్టర్స్ అందరూ అదే కదా చెప్పేది, మన పత్రిక గారు కూడా అదే చెప్పారు అని అనుకుంటూ మేము ఇంట్లో అమ్మాయి ఉంటుంది, ఇద్దరం కలిసి రోజు తెల్లారుజామున 5 గంటలకి గంట ధ్యానం, సాయంత్రం 7 గంటల నుంచి 8 వరకు 2 గంటలు ధ్యానం చేసుకున్నామండి. ఆ చేసుకున్న తర్వాత అసలు కొన్ని రోజులకి 41 రోజు అనుకున్నాం, అనుకోకుండానే తగ్గిపోయిందండి ఆ నడువు నొప్పి. ట్యాబ్లెట్ కూడా ఇలా బాగా విపరీతమైన నొప్పి మళ్ళీ. అది నాకు జరిగిన అనుభవాలు. మీరు ఇద్దరు చేసుకుంటున్నా అన్నారు, ఎవరు మీ వారా? ఏంటండి? మీరు ఇద్దరు చేసుకుంటున్నాం అంటున్నారు కదా ధ్యానం. మా వారు లేరు, చనిపోయారు. ఎప్పుడు చనిపోయారు? 2010లో చనిపోయారు. పిల్లలకి హార్ట్ అటాక్. ఇప్పుడు ఎలా ఉంది మీకు? నాకు చాలా బాగుందండి. నాకు అంతకుముందు ఉన్న అశాంతి పోయిందండి, మనశ్శాంతిగా ఉంది. ఎవరో గురించి నాకు భయం లేదు, ఒక ధైర్యం అనేది వచ్చిందండి. అంతకుముందు ఒంటరిగా ఉండే భయం ఉండేది నాలో, ఇప్పుడు అలాంటిది లేదండి. నైట్ 2 గంటలకైనా లెగవగలిగే ధైర్యం వచ్చింది ధ్యానంలోకి వచ్చిన తర్వాత. అది పరిస్థితి. ధ్యానం నేర్పుతున్నారు ఎవరికన్నా మీరు? ఇంకా క్లాసులకి అయితే వెళ్ళనండి. అది నేర్పాలని మనసులో ఉండా చెప్తాం, పక్కన వాళ్ళని అందరికీ తెలియజేస్తూ ఉంటామండి. శాకాహారులేనా మీరు? పూర్తి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ తల్లి. చాలా అద్భుతంగా మీ యొక్క అనుభవం చెప్పారు. చూశారు కదండి, ధ్యాన భారత కార్యక్రమంలో భర్త 10 సంవత్సరాలు అయి చనిపోయినా కూడా మరి ఆ మేడం మరి ధైర్యంగా ధైర్య సాహసాలతో ఒకతే ఇంట్లో ఉంటూ మరి తర్వాత ఇంకొక జయ అనే ఒక మాస్టర్ ద్వారా ధ్యానం నేర్చుకొని ధ్యానంలో ఎంతో ధ్యానం యొక్క గొప్పతనాలు, ఆమె తలనొప్పి, ఆమెకు నడుములు నొప్పి అన్నీ తగ్గించుకుంది. ధ్యానంలో ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయో. మరి ఇంకొక మహిళ మన ముందు ఉన్నారు, వారి యొక్క అనుభవాలు మనం తీసుకుందాం. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పిఎంసి ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. మాది పెద్ద కొమెర. నా పేరు అనుమోలు వరలక్ష్మి. పెద్ద కొమెర నుంచి అనుమోలు వరలక్ష్మి గారు మన దగ్గర ఉన్నారు. అమ్మా నమస్తే. మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు? మీ యొక్క ధ్యాన అనుభవాలు పిఎంసి ప్రేక్షకులు ఎంతో మంది చూస్తున్నారు, మీ అనుభవాలు వారికి చెప్పండి. నేను 2014 మా ఆడపడుచు ఎన్ లక్ష్మి గారి ద్వారా ధ్యానంలోకి వచ్చాను. ధ్యానం ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు అని ఒక చిన్న బుక్ ఇచ్చారు, పత్రిసార్ బుక్స్ ఇచ్చాక ఇంకా అలా చేసుకుంటూ వెళ్తుంటే 2015లో మళ్ళీ విజయవాడలో చిత్తూరు లక్ష్మి గారని ఇట్లా ధ్యానం పరిచయం. నేనే అడిగాను ధ్యానం ఎలా చేయాలంటే, నీకు ఈ ధ్యానం ఆలోచన వచ్చినందుకు చాలా మంచిదమ్మా, ధ్యానం ప్రతిరోజు చేయాలి, ఒక్కరోజు కూడా వదిలిపెట్టకూడదు, ధ్యానం రోజు చేయాలి. ఇంకొక పాల్వంచ హనుమంతరావు గారు ఉన్నారు, అక్కడ పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేసుకో, పిరమిడ్ ధ్యానం గొప్పది అని చెప్పారు. అక్కడికి వెళ్తే ఇక పిరమిడ్లో కూర్చుంటే ఎంతో ఆత్మజ్యోతి, మనకి పిరమిడ్లో ఎంతో శక్తి, మనకి ఆ మహాదేవుల్లో ఉన్న శక్తి మనలోనూ ఉంది అని తెలుసుకున్నాను. పిరమిడ్ చాలా గొప్ప శక్తి, పిరమిడ్ వలన
ఎంతో శక్తి. అందుకనే సారు పత్రి సారు పిరమిడు జగత్తు, శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు అన్నారు. అందుకని అలా వచ్చిన దానివల్ల అసలు పిరమిడ్లు ప్రతి ఒక్కళ్ళు కూడా నిర్మించాలి, ప్రతి ఒక్క గ్రామంలో కూడా. అలా మళ్ళీ సార్ని పరిచయం 2015 నవంబర్ 11 దీపావళి రోజు మానస సరోవరంలో కలిసాము. ఆ సారు ఎంతో అద్భుతంగా గంటసేపు వేణునాద ధ్యానం చేపించారు. కృష్ణ భగవానుడిలాగా అనిపించారు అసలు. అలా చేపించి సత్యం అనే భామను పట్టుకోండి, ఆ రోజు సత్యభామ గురించి చెప్పారు. సత్యం అనే భామను పట్టుకుంటే ఏదైనా సాధ్యమే, ఎంతైనా సాధ్యమనే చెప్పారు. కుటుంబం అంటే ఎలా ఉండాలని ప్రేమతత్వం చెప్పారు. మరి ముక్కులోని గాలి ముక్తికి దారి అని చెప్పారు. ఇంకా అలా కంటిన్యూ చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉంటే మళ్ళీ 2017లో సార్ని గుంటూరులో బర్త్డేకి, నవంబర్ 11 బర్త్డేకి మళ్ళీ అలా కలిసాము. ఆ రోజు ఒక పిరమిడ్ తీసుకొచ్చుకున్నాం, రాగి పిరమిడ్ తీసుకొచ్చుకొని పిరమిడ్ ఇంట్లో పెట్టుకొని పిరమిడ్ ధ్యానం చేస్తున్నాం. మళ్ళీ 2018లో మా మామగారు వర్ధంతికి శాకాహారం కాకుండా మాంసాహారం పెట్టాలి, ఎమ్మెల్యే గారు వస్తున్నారు, మాంసాహారం పెట్టాలి అన్నారు. నేను కుటుంబ సభ్యులు మాంసాహారం పెట్టాలంటే శాకాహారమే పెట్టాలి అని ఇంకా శాకాహారం పెట్టి సంకల్పం పెట్టుకొని అట్లా 41 రోజు ధ్యానం చేయటం అట్లా అనుకుంటే సాధ్యపడ్డది. నేను శాకాహారం పెట్టాలి, శాకాహారమే మంచిది, శాకాహారం పెట్టాలి అని అంటే అప్పుడు ఆ రోజు మరి వాళ్ళు ఒప్పుకున్నారమ్మా మీ మాట? మరి మీరు మీ కుటుంబం చాలా ఆ గంపలగూడెం ఏరియాలో పెద్ద కుటుంబం అని, మరి మున్సూబ్ గారని మీ మామగారు, మరి ఒక ఎమ్మెల్యే వస్తున్నారు, చాలా మంది వస్తూ ఉంటారు అక్కడ భోజనాలకి, మీరు ఎలా ఒప్పుకున్నారు మరి వాళ్ళు మీ గురించి మీరు చెప్పగానే? చెప్పగలంగా ఇంకా ఆ ధ్యాన శక్తితోనే ఎంత పట్టుదలతో వాళ్ళు పెట్టాల్సిందే అనంటే ఆ ధ్యాన శక్తి వలన ఆగింది. అలా అంత ధ్యానం పాశుపతాస్త్రం లాంటిది, ఏదైనా సాధించగలదు, ఎంతైనా సాధించగలదు. అలా ఆగిపోయారు. అలా ఆగిపోయాక ఇంకా శ్వాస విజ్ఞాన చక్రజ్యోతి బుక్స్ పంచిపెట్టాము. ఆ రోజు హనుమంతరావు మాస్టారు, సుధాకర్ గారు మాస్టారు వచ్చారు. ఒక 200 మంది దాకా ధ్యాన శ్వాస బుక్స్ పంచిపెట్టాము, స్కూల్లో పంచిపెట్టాము ఆ రోజు మాస్టర్స్కి అందరికీ. మళ్ళీ స్కూల్లో చెప్పేవాళ్ళము, తెలిసిన కాడ నుంచి ఇంకా అట్లా సారు ధ్యానం శ్వాస మీద ధ్యాస అనే విద్య ఎంతో చాలా గొప్పది. ఇంకా స్కూల్లో పంచిపెట్టమని చెప్పిన కాడ నుంచి ఇక పాంప్లెట్లు కొట్టించి మళ్ళీ పాంప్లెట్లు 2018 పాంప్లెట్లు కొట్టించాము, ధ్యానం బ్యానర్ కట్టాము. మరి మీరు ధ్యానం నేర్చుకున్నారు, ధ్యానం గురించి ప్రచారం చేస్తున్నారు. మరి మీకు అసలు ధ్యానంలోకి ఎందుకు వచ్చారు? మీకు ఏమైనా ఆరోగ్యం మంచిగా ఉందా, లేకపోతే ఆరోగ్యం బాగలేకపోతే వచ్చారా? ఆరోగ్యం బాగానే ఉంది. నేను మా బాబు ద్వారాగా వచ్చానన్నమాట. మా బాబు అట్లా అని అట్లా వస్తే ఇంకా నా తర్వాత నా ఆరోగ్య సమస్యలు కానీ ఏవైనా, ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ కూడా వాడట్లేదు ఏమి. నేను అంతకుముందు వాడేవాళ్ళం థైరాయిడ్ జీవితాంతం మందులు వాడాలి అన్నారు. జీవితాంతం మందులు వాడాలన్నది వాడకుండా ఆపగలిగే శక్తి ఆ ధ్యానంలోనే ఉంది. ఆ ధ్యానం ద్వారానే, ఆ శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారానే తగ్గింది. థైరాయిడ్ ఉంది, సైకాలజికల్గా ప్రాబ్లం ఉండి వాడాలి అని చెప్పారు. జీవితాంతం మందులు వాడాలి, మామూలుగా నరాల వీక్నెస్ అది జీవితాంతం మందులు వాడాలి అని చెప్పారు. ఇప్పుడు వాడట్లేదు మందులు. ఇప్పుడు ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోవట్లే, ఏ ట్యాబ్లెట్లు వేసుకోవట్లే. ఇదంతా ధ్యానం ద్వారా మనకి ధ్యానం ఒక డైమండ్ లాంటిది, ఏదైనా సాధ్యమే, ఎంతైనా సాధ్యమే అన్నమాట. మనకి అసలు ధ్యానం వల్ల సాధ్యం కానిదేదీ లేదు. అందరూ మా వారు సహకరిస్తారు, పిల్లలు కూడా ఇప్పుడు వెళ్ళమంటున్నారు, ఎటైనా వెళ్ళమని అంటున్నారు. ఇంతకుముందు చేసుకోగాని ప్రచారం వద్దనేవాళ్ళు. ఇప్పుడు స్కూల్లో చెప్తున్నాము, ఎన్ని స్కూల్లో ప్రచారము, పాంప్లెట్లు పంచిపెట్టడము, బుక్స్ పంచిపెట్టడము, పిరమిడ్లో నిర్మాణము, ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలన్నా వెళ్ళటము చేయటము, ఎక్కడ శాకాహార ర్యాలీలు అన్నా వెళ్ళటం. మనకి శాకాహార ర్యాలీలు 2022 అక్టోబర్లో శాకాహార ర్యాలీలు జరిగినాయి.
మళ్ళీ తర్వాత మా అత్తగారికి మా అత్తగారు బాడీ వికెట్ చేశారు. బాడీ వికెట్ చేస్తే ఇక పెట్టాల్సిందే, చికెన్ పెట్టాల్సిందే, 5,000 మంది దాకా వస్తారు, చికెన్ పెట్టాల్సిందే అని అంటే చికెన్ పెట్టవద్దు అని అంటే ఇంకా అది ధ్యానం వల్ల సాధ్యపడ్డది. పెట్టకుండా ఆపేశారు కుటుంబ సభ్యులు. అప్పుడు కూడా ఆపేశారు. మళ్ళీ ఒకసారి మా మేనత్త గారు చనిపోయినప్పుడు భీమవరంలో మా పుట్టింటి వారి ఊర్లో అక్కడ కూడా ఇంకా మాంసాహారం పెట్టాల్సిందే అంటే కాదు, ప్రతి ఒక్క జీవి మనం ఎలాగో ఆ జీవి కూడా ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు, మనం ఎలాగో అవి అలాగే అని అంటే అప్పుడు కూడా ఆపేశారు. ఆపేస్తే అప్పుడు అహింస పరమో ధర్మ బుక్స్ పంచిపెట్టాము. మళ్ళీ ఎప్పుడు అయినా ఎక్కడైనా ధ్యానమే అని, గుళ్ళో దేవాలయాలే ధ్యానాలయాలు కావాలని సార్ చెప్పిన కాన్ఫెక్ట్కి ఏ దేవుడి గుడికి వెళ్ళినా అక్టోబర్ 22లో గురు పౌర్ణమికి శైలజ మేడం తీసుకొచ్చి క్లాస్ చెప్పించి ఇంటింటికి తిరిగి చెప్పి బొట్టు పెట్టి చెప్పాక మా వారు నువ్వు ఎలా వెళ్ళావో ఎలా వస్తావో నాకు తెలీదు అని అన్నారు. తెలీదు అని అంటే ఒక ఫోన్ చేయగానే మా వారి ఫ్రెండ్ ఉన్నారు, ఫోన్ చేయగానే కారు పంపిస్తే ఇంటికి వెళ్ళా. అసలు మిరాకిల్స్ ధ్యానం వల్ల చాలా మిరాకిల్స్, ఏదనుకుంటే అది ఏదైనా సాధ్యమే అండి. ఎంత మిరాకిల్స్ జరుగుతాయి అంటే అంత మిరాకిల్స్ జరుగుతాయి. మరి ధ్యాన ప్రచారం బాగానే ఉంది, బుక్స్లు పంచి పెట్టారు, ఇంట్లో ఫంక్షన్స్ కూడా మీరు మాంసం పెట్టకుండా ఆపారు. ఓకే, చాలా బాగుంది. మరి ఏమైనా పిరమిడ్లు కట్టించారమ్మా మీరు? పిరమిడ్ ఇంట్లో మెర్కబా పిరమిడ్ అని తీసుకొచ్చుకున్నాము. ఫస్ట్ బర్త్డేకి గుంటూరు బర్త్డేకి వెళ్ళినప్పుడు రాగి పిరమిడ్ తీసుకొచ్చుకున్నాం. రాగి పిరమిడ్ తీసుకొచ్చుకున్నాక తర్వాత బాబు మ్యారేజీ కానీ బ్యానర్ కట్టి పాంప్లెట్స్ పంపిస్తే అద్భుతంగా ఏదైనా అసలు ఏదనుకుంటే అసలు మనకి ఎక్కడ ఆటంకం ఉండదు. పిరమిడ్ నిర్మాణాలు చేస్తున్నాము. పెద్ద కొమెర్లో పిరమిడ్ నిర్మాణం చేస్తున్నాము. అది కూడా అసలు సప్తాహాలు పెట్టించాము. సప్తాహాలు పెట్టించాక 41 రోజుల్లోనే శాకాహార ర్యాలీ పెట్టించాం. శాకాహార ర్యాలీ పెట్టించిన నెలలోనే 15 కానీ 23 కానీ 27 కానీ జరగాలి అని సంకల్పం, ఈ కార్తీక మాసంలో జరగాలి, భూమి పూజ జరగాలి అనుకున్నాను. ఆ కార్తీక మాసంలోనే భూమి పూజ జరిగింది. ఇప్పుడు దాని నిర్మాణంలో ఉంది. అది 1 year లోపల పూర్తి చేస్తాము. చక్కగా అన్ని పిరమిడ్లో పాలు పంచుకుంటాము. ధ్యాన మహాచక్రాలకు వెళ్ళాము. సారు ధ్యాన మహాచక్రానికి వెళ్ళినప్పుడు, మహిళా ధ్యాన మహాచక్రానికి వెళ్ళినప్పుడు పార్వతి అంటే ధ్యానం, సరస్వతి అంటే జ్ఞానం, లక్ష్మి అంటే సేవ అన్నారు. మనం సేవ చేస్తే ఏదైనా సాధ్యమే. అలాగే సేవాదళలో కూడా కో కన్వీనర్గా ఉన్నాను. నేను ఎన్టీఆర్ జిల్లాలో సభ్యురాలుగా ఉన్నాను. ఇంకా ఎక్కడ సేవాదళలో ఇంకా ఏ సేవ అయినా, ఇంకా ఎక్కడికి వెళ్ళినా స్కూళ్ళు కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా, ఇంకా నా వల్ల ఒక తాటికొండ రాధా గారని మారారు, మళ్ళీ శ్రీలత గారు మారారు. మా అమ్మ నాన్నలు నాన్ వెజ్ తినట్లేదు, మా అమ్మ నాన్నలు కూడా. ఇంకా చాలామంది చెప్పిన వాళ్ళందరూ ఇప్పుడు శాకాహార ర్యాలీ జరిగి ఇప్పుడు మా గ్రామంలో కూడా ఇంకా అసలు ఆ మాంసాహారం తినాలంటేనే తినబుద్ధి కావట్లేదు, ధ్యానం చెప్పటం వలన ధ్యానం చేసుకుంటున్నాము ప్రతిరోజు అని చెప్తున్నారు. ధ్యానం వలన ఎంతో ఉంది, ధ్యానం వలన ఏదైనా చాలా లాభాలు ఉన్నాయి ధ్యానం వలన అని చెప్తున్నారు. లాస్ట్గా ఇప్పుడు మీరు ధ్యానం చేసుకున్నారు, ధ్యాన ప్రచారం చేస్తున్నారు, స్కూల్స్లో కూడా పోయి చెప్పారు. మీ ఇంట్లో మీది పెద్ద కుటుంబం, మరి మీ అత్తగారికి మీ మామగారికి కార్యక్రమాలు అప్పుడు కూడా వాళ్ళు బాడీ వేకెట్ చేసినప్పుడు కూడా పెట్టలేదు. ఓకే, ఇది చాలా వరకు బాగుంది. మరి మీకు ఆరోగ్యం బాగుంది. పిరమిడ్ ప్రేక్షకులకి అంటే ఇప్పుడు ఈ ధ్యానం మీరు చెప్తున్నారు, వింటున్నారు, వాళ్ళకి మీరు లాస్ట్లో ఏం సందేశం ఇస్తున్నారు? వినేవాళ్ళకి చెప్పండి. లాస్ట్లో పిఎంసి ప్రేక్షకులందరికీ లాస్ట్లో సందేశం, ప్రతి ఒక్కళ్ళు మనం పరమాత్మల వల్ల, అందువలన మనం శాకాహారమే భుజించాలి. శాకాహారంతో ఏదైనా మనకి అద్భుతాలు, మనకి మాంసాహారం
వల్ల లాభం ఉండదు. మాంసాహారం వల్ల ప్రతి ఒక్క జీవి మన తోబుట్టువులు లాంటివి. మాంసాహారం తినకూడదు. మళ్ళీ ఇది ధ్యానం మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ప్రతిరోజు చేసుకోవాలి కంపల్సరిగా, ప్రతినిత్యం. దానివల్ల చిత్తవృత్తి నిరోధం అవుతుంది. పిరమిడులో చేసుకోవాలి. పిరమిడ్లో చేసుకున్న ధ్యానానికి, మనం బయట చేసుకున్న ధ్యానానికి, పిరమిడ్లో మనం బయట 1 గంట చేసిన దానికి, పిరమిడ్లో ఒక అర్ధగంట పావు గంట చేసిన దానికి విశ్వశక్తి వస్తుంది. పిరమిడ్లో విశ్వశక్తి వస్తుందని నేను పాల్వంచ సుధామయ్య పిరమిడ్లో కూర్చుంటే విశ్వశక్తి మనలోనే ఆత్మజ్యోతి ఉందని, మనలోనే 3వ కన్ను ఉంది. ఆ మహాదేవుడు, ఆ మహాకృష్ణుడు అలా కాదు, మనలోనే ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు మానవుడే మాధవుడు, ప్రతి ఒక్కళ్ళు దేవుళ్ళే అన్నమాట. అది ఎవరో చెప్పింది కాదు. నేను 12 గంటలు ఏకధాటిగా ధ్యానం చేస్తే పరమాత్మ అని నా నుంచే నాకు విన్నరొచ్చింది. అప్పుడు ఏదైనా సాధ్యపడ్డదనమాట. అది మా బాబుకి 9th ribలో గడ్డుందని అన్నారు. నార్మల్ అని వచ్చింది రిపోర్టు. పరమాత్మ అని విన్నరొచ్చిన కాసేపటికి మనం పరమాత్మలము, మనం ఏదైనా సాధించగలం అన్నమాట. మనం సాధించలేనిదంటూ ఏమీ లేదు. ఒక్క శ్వాస మీద ధ్యాస ద్వారా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళగలము అని నా జీవితంలో చాలా అద్భుతాలు జరిగినాయి. అది ప్రతి ఒక్క మాస్టర్ కూడా అనుభవించాలి. పిరమిడ్ మాస్టర్ అంటే సాధ్యపడంది ఏదీ లేదు. ఆ భూమి నుంచి దిగి వచ్చిన దివ్య తేజస్సు ఉన్న ఒక దివ్యాత్మలే అన్నమాట. అంత అద్భుతంగా ఉంటుంది, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఏ సమయం లేదు అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు ధ్యానం. ఏ రోజు మనకి శరీరానికి స్నానం ఎలాంటిదో, ఆహారం ఎలాంటిదో, ఆత్మకి ధ్యానం అలాంటిది. మన ఆత్మజ్ఞానం పొందటానికి ప్రతి ఒక్కళ్ళము ప్రతిరోజు విధిగా ధ్యానం చేయాల్సిందే. సేవ మనకి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారంతో ఉండటం మనకి ఏదైనా సాధ్యపడుతుంది, ఎంతైనా సాధ్యపడుతుంది. మనకు సాధ్యపడింది ఏంటి, మనం అసలు భూమి నుంచి దిగి వచ్చిన దేవుళ్ళమే అని చెప్పారు సారు. అది నా అనుభవంలో కూడా నాకే ధ్యానం ద్వారా సాధ్యపడ్డదనమాట. ఎంత ఉందంటే ధ్యానంలో ప్రతి ఒక్కళ్ళు కూడా డైమండ్స్ లాగా మారగలరు. మనకి డైమండ్సే మన పక్కన ఉంటే బంగారం కంటే మనకు విలువైంది. మనకి డైమండ్సే మన దగ్గర ఉంటే మనకి ఆ ధ్యానం అనే డైమండ్ మనకి ఏదైనా సాధ్యమే అన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు విధిగా ప్రతిరోజు ధ్యానం చేయాలి, శాకాహారంతో ఉండాలి, పిరమిడ్ నిర్మాణాలు జరిపించాలి, పిరమిడ్లో ఆ నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ పిరమిడ్ అయినా ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో కంపల్సరిగా పిరమిడ్ నిర్మించుకోవాలి. చిన్న పిరమిడ్ అయినా ఏదైనా తీసుకొచ్చుకొని పిరమిడ్ ధ్యానం 3 రెట్లు అధిక శక్తి అన్నమాట. అందువల్ల పిరమిడ్ ధ్యానం చాలా ఆరోగ్యానికి మంచిది. ఆ పిరమిడ్ ధ్యానం వల్ల నేను మందులు లేకోకుండా నేను మెక్కబా పిరమిడ్ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని తీసుకోవటం, దాంట్లో ధ్యానం చేయటం వల్ల మందులు లేకోకుండా ఆరోగ్యవంతురాలను అయ్యాను. మనకి ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. అసలు ఏదైనా ఆరోగ్యం వల్లే. ఆరోగ్యం ఉంటే మనకి ఎన్ని కోట్లున్నా లేకపోయినా మనకు ఆరోగ్యం ఉంటే మనకు అదే సంపద అన్నమాట. ఓకేనమ్మా, చాలా అద్భుతంగా మీ యొక్క అనుభవం ఉంది. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ వరలక్ష్మి గారు. చూడండి, ఒక మహిళ ధ్యానం చేస్తే వారి కుటుంబంలో మరి ఎన్నో సన్నివేశాలు జరిగినా కూడా, వాళ్ళ మామగారు వాళ్ళ అత్తగారు బాడీ వెకేట్ చేసినా కూడా మరి వారు యొక్క ధ్యాన శక్తితోని ఎన్నో జీవుల్ని చంపేది చంపకుండా ఎమ్మెల్యే వచ్చినా కూడా లేదు మీరు చంపొద్దు, ఇది మామూలు అన్నం పెట్టాల శాకాహారం అని చెప్పేసి అన్నది ఎంతో గొప్ప విషయం. ఒక స్త్రీ ఎంత మార్పు ఉంటుందో. మరొక మహిళ మన ముందు ఉన్నారు, వారితో మనం ఒకరి యొక్క మాస్టర్స్ యొక్క అనుభవాలు తీసుకుందాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ముప్పాళ్ళండి, చంద్రలపాడు మండలము. నా పేరు శేష్ కుమారి, మా వారి పేరు రామారావు. శేష్ కుమార్ గారు ముప్పాళ్ళ గ్రామం నుంచి వచ్చారు. వారి యొక్క అనుభవాలు మనం తీసుకుందాం. అమ్మ నమస్తే. పిఎంసి ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన అనుభవాలు చెప్పండి. నాకు ముందుగా ఈ ధ్యానం ఉందనేది తెలియటం
అక్కతోనే, ఆ అక్క మా రెండో అక్క జయ అక్క, తను ఇప్పుడు గ్రేట్ మాస్టర్ కూడా. అయితే ఆ అక్క వచ్చిన తర్వాత కూడా 6 నెలల వరకు నేను వెళ్ళలేకపోయాను. ఇంటి ముందు సుధాకర్ సార్ అని క్లాసులు జరిగాయి. ఆ తర్వాత వెళ్ళిన రోజు 6 నెలల తర్వాత వెళ్ళాను ఒకరోజు. అయితే ఇప్పటి నుండి ఎదురు చూస్తున్నామమ్మా నీ కోసము అని అన్నారు ఆ సారు. ధ్యానం తెలుసా అంటే తెలియదండి అన్న. ధ్యానానికి కూర్చోగానే ధ్యానంలో ఆయన చెప్పారు ఎలా కూర్చునేది. ధ్యానంలోకి వెళ్ళిపోగానే నాకు ఆయన యేసు ప్రభు అనేది తెలిసిపోయింది. నాకు నేర్పిన ఆయన కాదండి, నాకు ధ్యానంలోనే నేను ఏకాగ్రతలోకి వెళ్ళిపోయినప్పుడు నాకు ఒక మాస్టర్ వచ్చారు. తెల్లటి బట్టలు కట్టుకొని ఒక తెల్లగా ఉన్నాడు. ఆయన కూడా వస్తూ ఉంటే లోపల నా ఆత్మ చెప్తుంది ఆయన ప్రభువు అని. చెప్పినప్పుడు నేను వచ్చి పద ధ్యానానికి ప్రచారాలకి అని అన్నారు. అంటే నేనన్నాను కదా తెలియక, సార్ నువ్వేమో కంటికి కనిపించవు, నేనేమో బయట ఉన్నాను, పద ప్రచారానికంటే బయటికి వెళ్తే నాకు దీని గురించి ఏం తెలియదు, కొడతారు కూడా, ఏం చెప్పను అని అడిగాను. అడిగితే నీ వెనక నేనున్నాను అని చెప్పి ఆయన నా భుజం మీద చెయ్యేసి పద వెళ్దామని చెప్పి ముందుకు తీసుకెళ్తామన్నారు. వెనక్క తిరిగి చూడు అన్నారు. వెనక్క తిరిగి చూస్తే నా కంటికి కనిపించినంత దూరము ఎంత జనం ఉన్నారు. అయితే నేను ధ్యానం నుండి లేచిన తర్వాత ఆయన అడిగారు, ఈమా నీకెవరైనా కనిపించారా అని అడిగారు. ఆ సుధాకర్ గారు మంచి గ్రేట్ మాస్టర్. ఆయన అడిగినప్పుడు నేను ఆయన అప్పుడు మాకు పాలిటెక్నికల్ కాలేజీలో లెక్చరర్ అన్నమాట. అయితే ఆయన అప్పుడు వచ్చి అక్కడ చేస్తున్నారు నందిగామలోనే. ఈ క్లాసు నేను విన్నది, నేను మా పిల్లల్ని చదివించుకోవటం కోసం నందిగామ వచ్చా. అయితే ఆయన చెప్పారన్నమాట. అంటే నేను ఇలా ఆయన నీకు యేసు ప్రభు అని ఎలా తెలుసు అన్నారు. నాకు లోపల చెప్తున్నారు ఆయన ప్రభువు అని నా లోపలే అనిపిస్తుంది, నేను మాట్లాడాను ఆయనతో అని చెప్పాను. ఆయన అమ్మ కరుణామయుడు కదా నీ దగ్గరికి వచ్చారు అంటే నువ్వు త్వరలో ప్రచారానికి బయలుదేరతావేమో అన్నారు. కరెక్ట్గా ఆ 15వ తారీఖు ఆగస్టు 15వ తారీఖు మనకి జెండా ఆవిష్కరణ జరిగింది పత్రి సార్తో విజయవాడ. అయితే అప్పుడు చెప్పారు గురువు గారు వస్తున్నారమ్మా మనం వెళ్దాము అని. వెళ్ళిన తర్వాత తెలిసింది ఫస్ట్ టైం నేను పత్రి సార్ని చూడటం ఆ రోజే. విజయవాడ తటవర్తి మన జకా రాఘవరావు గారి పిరమిడ్కి వచ్చారు. విజయవాడ మొత్తం కూడా తిరిగారు ఆయన నడిచి. అక్కడ పోలీసులు ఆపు చేసినా సరే ఆయన మౌనంగా నిలబడి వాళ్ళంతటా వాళ్ళు తీసుకెళ్లే వరకు ఓర్పు సహనాన్ని నేను అక్కడ చూశా. ఎందుకంటే మీకు వచ్చు కదా సార్ మీరేదో ఒకటి చెప్పండి వాళ్ళకంటే, లేదు వాళ్ళ అనుమతుల ప్రకారమే మనం నడవాలి, మనం నిలబడదాము, వాళ్ళే వచ్చి తీసుకెళ్తారని. అలానే పోలీసులు మమ్మల్ని లయన్లో తీసుకెళ్ళి ఊళ్ళో తిరగటానికి ర్యాలీ తిరగటానికి. ఎందుకంటే మీరు అనుమతి లేకుండా వచ్చారు అన్న. లేదు మేము అనుమతి తీసుకున్నామన్నారు. అంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళలేదంట. అది అక్కడ నేర్చుకున్న తర్వాత పత్రి సార్ ఆ రోజు పలకరించారు కూడా నన్ను. నేను చాలా సంతోషపడ్డా. అంటే ఇంటికి వచ్చిన తర్వాత అన్నారు, అమ్మా నీకు వచ్చిన మెసేజ్ ఇదే, ఇంత జనాన్ని చూసి ఇంత ర్యాలీ తిరిగి కూడా హ్యాపీగా వచ్చావు అన్న. ఇంకా అక్కడి నుండి నేను పత్రి సార్ని ఎన్నో పర్యాయాలు చూశాను, ఎన్నోసార్లు కలిశాను. జగ్గయ్యపేట మన గౌరవరం రామారావు గారి ఇంటికి వచ్చేవాళ్ళు, అక్కడ బాగా క్లాసులు జరిగాయి. రామారావు గారు మమ్మల్ని ఆయన సొంత కూతుళ్ళలాగా చూసుకొని ఆయన క్లాసులు నడిపేవాళ్ళు. అట్ట క్లాసులకి వెళ్ళి సార్ వస్తున్నారు అంటే ఆయన 1 గంటలో వస్తారంటే మాకు తెలియగానే మేము వెళ్ళిపోయేవాళ్ళం. ఆయనతో ఎన్నో మదిర ఇటు ఖమ్మం కానీ విజయవాడ కానీ ఎక్కడికి వచ్చినా మేము ఆయనతో తిరిగి ధ్యాన మహాయాగాలకు బోలెడన్ని సార్లు వెళ్ళాము. ఆయన మెసేజ్లు కూడా బోలెడన్ని తీసుకున్నానండి నేను. పత్రి సారు నేను పిరమిడ్ కట్టేటప్పుడు వెళ్ళాను మన కడతాల్లో, అప్పుడు మెసేజ్ వచ్చింది నాకు. పత్రి సారు స్ట్రెచ్చర్ వేసి అయిపోయింది వెళ్ళిపోండి అన్నారు. ఏంటి ఆయన పడుకొని అసలు కొండరాళ్ల మీద పడుకొని పత్రి సారు ఇంకా నా పని అయిపోయింది, ఇంకా మీరే చూసుకోవటం, ఇంకా నేను వచ్చే పని లేదు ఇక్కడికి, నా పని వేరే ఉంది నేను వెళ్తున్నాను అన్నారు. నేను ఇదేంటి స్ట్రెచ్చరే కదా వేసింది, నా పని ఇంక అయిపోయింది మీ పనే ఉందని చెప్తున్నారని లోపల నేను అనుకుని మెదలుకున్నాను. సార్ నేను ధ్యానం నుండి అందరినీ నేను కొంతమంది దగ్గరకు వచ్చాను, కొంతమంది నన్ను చూశారు అని పత్రి సార్ చెప్పారు. అప్పుడు సూర్యకుమార్ గారు ఉన్నారు నా పక్కన. శేషు నువ్వేదో అనుకుంటున్నావు అని అంటే, ఇదేంటి సార్ ఇలా చెప్పారు, ఏం అవ్వలేదు కదా
అని అన్నా. సార్ నోటిగొంట టక్కున అప్పుడే నేను ఎప్పుడైతే సూర్యకుమార్ గారితో చెప్పానో సార్ అన్నారు, స్ట్రెచ్చర్తోనే నా పని, ఇక్కడ పిరమిడ్ అయిపోయింది, ఇంకా మిగిలింది చేయాల్సిన వాళ్ళు చేయాలి, అది నా పని కాదు అని చెప్పారనమాట. కొంతమందికి ప్రభు వచ్చారు, కొంతమందికి నేను వచ్చాను అని. అప్పుడు నాకు అర్థమైంది, సార్ నిజంగా కరెక్ట్గా కాళ్ళు ఊపుకుంటా పడుకున్నారు, ఏం అవ్వకుండా అనుకున్నాను, అయిపోయిందని సార్ చెప్పారు, నిజమే అట్టయితే అని. మరి మీరు ధ్యాన ప్రచారం ఏమైనా చేస్తున్నారు? ధ్యాన ప్రచారాలు బోలెడన్ని చేశానండి. ముందుగా నాకు అసలు నిజం చెప్పాలంటే పత్రి సార్ మా తల్లిదండ్రుల నుండి వచ్చింది. మా తల్లిదండ్రులు ఎప్పుడు సత్యం ధర్మం అని చెప్తూ ఉండేవాళ్ళు. అక్కడి నుండి నేను ఆ శరీరంతో వాళ్ళ దగ్గర జన్మ తీసుకుంటే ఈ ధ్యానం తెలిసిన తర్వాత పత్రి సారు పునర్జన్మనిచ్చారు. నాకు పునర్జన్మనిచ్చి నన్ను ఒక ధ్యానిగా తీర్చిదిద్దారు. నేను బయటికి వెళ్ళాను అంటే ఈ అమ్మాయి ధ్యానం చేస్తుంది, ధ్యానం శేషు అని కూడా నన్ను అనేవాళ్ళు అన్నమాట. ధ్యానం ఎంతమందికి చెప్పారు? చెప్పండి. ఎంతమంది కంటే చుట్టుపక్కల ఊళ్ళు అన్నీ కూడా తిరిగానండి. మండలం మొత్తం తిరిగాను. చందర్లపాడు మండలం మొత్తం ఉషా మేడము, నేను ప్లస్ ఈ చుట్టుపక్కల నందిగామ మండలంలో కూడా చాలా ఊళ్ళు తిరిగామండి. ఇప్పుడు శాఖాహారులు ర్యాలీలు చేశాము. స్కూళ్ళల్లో ఇప్పుడైతే చెప్పలేదు కానండి, స్కూళ్ళల్లో ఇంతకుముందు అయితే చెప్పాము. స్కూళ్ళల్లో కూడా పిల్లలకి క్లాసులు చెప్పడానికి వెళ్ళేవాళ్ళము, అడిగి చెప్పేవాళ్ళము. మన ర్యాలీలు అన్ని చోట్ల చేస్తూనే ఎక్కడ ర్యాలీ బోలెడం. మొన్న రీసెంట్గా మన జనవరి 11వ తారీఖు ముప్పాళ్ళలో పిరమిడ్ కట్టడం జరిగింది. ఆ రోజు బుద్ధ భగవాన్ పిరమిడ్లో ర్యాలీ అన్నమాట. ముప్పాళ్ళ గ్రామంలో ర్యాలీ చేశాము. అలానే చుట్టుపక్కల గ్రామాలన్నీ ఎక్కడ ర్యాలీలు జరిగినా మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాము. మేము పిరమిడ్ కట్టించామండి మా ఇంటి పైన, బుద్ధ భగవాన్ పిరమిడ్. రెండు ఉన్నాయి, ఒకటి ఆత్మ విద్యా పిరమిడ్, రెండవది బుద్ధ భగవాన్ పిరమిడ్. అది అంటే సుధాకర్ గారు, అది నల్లాని వాళ్ళదే, వాళ్ళు లేరు ఇక్కడ. అక్కడ ఆ ఏరియాలో ఉండోళ్ళు అక్కడ ఇంతకుముందు అక్కడ పోయి చేసుకునే వాళ్ళము. ఇప్పుడు ఇక్కడ కట్టిన దగ్గర నుండి ఇక్కడే ధ్యానం జరుగుతూ ఉంటుంది. అఖండ ధ్యానం కూడా జరుగుతుంది సార్ మా ఇంట్లో. మండలంలో ముప్పాళ్ళ బుద్ధ భగవాన్ పిరమిడ్లో మధ్యాహ్నం 2 to 4 వరకు 146 రోజు అండి. ఈరోజు 365 రోజులు. 365 రోజుల్లో ఈ రోజు 146వ రోజు. ఇది ప్రతిరోజు 2 to 4 తప్పనిసరిగా ధ్యానం జరుగుతుంది. ఒక 7-8 మంది 10 మంది ఒకరోజు మా చుట్టుపక్కల వాళ్ళేనండి. కొత్త వాళ్ళు అంటే వచ్చిన రోజు వస్తారు, ఎట్నే క్లాసులు జరిగేటప్పుడు ఎవరైనా వచ్చి కూర్చుంటారు. మామూలుగా అయితే దగ్గరలో ఉండోళ్ళందరూ అంటే ఒక 10 మంది కొన్ని రోజులు వచ్చినా ఇంకో 10 మంది కొత్త వాళ్ళు వస్తుంటారు, ఆ ఊళ్ళో వాళ్ళే, పొరుగురు వాళ్ళు అయితే కాదు. 365 రోజులు ధ్యానం చేపేటువంటి సామాన్యమైన విషయం కాదు. మీరు ఎప్పుడన్నా ఎటన్నా బయటకు వెళ్తారు, మరి అప్పుడు వాళ్ళకి ఎలా అంటే మా అత్తగారు ఉన్నారు, మా ఆడపడుచు ఉన్నారు, వాళ్ళు కూర్చుంటారు, ఆ వచ్చిన వాళ్ళని వాళ్ళు కూర్చోబెడతారు. వాళ్ళకి ఎందుకంటే అది సపరేటు, ఎప్పుడు దానికి ఏ తాళం వేసి ఉంచము. ఎవ్వరు వచ్చినా ఎనీ టైం ఎప్పుడు చేసుకోవటానికైనా సిద్ధంగా పిరమిడ్ కిందే ఉంచిపోతాం. మా అత్తగారు ఉంటారు, మా ఆడపడుచు ఉంటారు. ఈ రోజు కూడా మా ఆడపడుచుతో చెప్పొచ్చే, మీరు 4-5 ఉన్నారు కదా, మీరు కూర్చోండి, మేము ధ్యానానికి వెళ్తున్నామని చెప్పి తప్పకుండా ఉండాలి. మరి మీ చంద్రలపాడు మండలంలో ఎన్ని పిరమిడ్లు చేశారు, కట్టించారు? అంటే చుట్టుపక్కల వాళ్ళల్లో అయితే ఇంకా రాలేదండి నిజానికి. ఇప్పుడు అందరూ కట్టాలనే సంకల్పంతో ఉన్నారు. ఒకళ్ళు బబ్బిళ్ళపాడు వాళ్ళు ఉన్నారు, చంద్రలపాడు వాళ్ళు ఉన్నారు కట్టాలని. కట్టడానికి ముందుకు వచ్చి ఉన్నారు, ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే చంద్రలపాడు మండలంలో ఉంది, ముప్పాళ్ళలోనే 2 పిరమిడ్లు. ఇంకా చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎక్కడన్నా జరుగుతుంటే మా వంతు సహాయం మేము చేస్తూ ఉంటాం, ఎక్కడ పిరమిడ్లు కడుతున్నా. మీరు
అన్నీ చెప్పారు చాలా చక్కగా. అప్ టు పిఎస్ఎస్ మూమెంట్లో మీరు ధ్యాన ప్రచారం మీరు నేర్చుకోవటం అన్నీ చెప్పారు. మీకు మొదటగా మీకు ధ్యాన గురువు చెప్పారు కదా, ఎవరు? మీ అక్కగారా సుధాకర్ గారా? మీ అక్కగారికి ఏం చెప్తారు ఇప్పుడు? కృతజ్ఞతలు చెప్పండి. అక్కకి అనంతకోటి ఆత్మ జయ ఈల ప్రోలు జయ అక్కకి అనంతకోటి ఆత్మ ప్రణామములు. అసలు ఈ ధ్యానాన్ని తెలియజేసింది అక్కకి వాళ్ళ మామగారు తటవర్తి రాఘవరావు గారి క్లాస్కి వెళ్ళి అక్క వచ్చి నా దగ్గర చెప్పి పుస్తకాలు తీసుకొని వచ్చి నాకు చెప్పింది. అప్పటి నుండి నేను ధ్యానం చేయాలని ఎంతో తహతహలాడేదాన్ని. అంతకుముందు ధ్యానం అనేది అసలు తెలియదు నాకు. అక్క చెప్పిన దగ్గర నుండి ధ్యానం చేయాలి 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 అని ఇక అదే ధ్యాసలో ఉండి అప్పుడు అనేక ర్యాలీలే కానీ క్లాసులే కానీ ఎక్కడ ఎవరు చెప్పినా సరే 40 days కార్యక్రమాలు సప్తాహాలు మా ఇంట్లో కూడా చేసేవాళ్ళం అండి. నందిగామలో ఉండగా మేము నందిగామలో 5 years ఉన్నాము మా పిల్లల కోసం. అప్పుడు మా ఇంట్లో రోజు సప్తాహాలు జరిగాయి, 11 రోజులు ధ్యానాలు జరిగాయి, 41 days కార్యక్రమాలు జరిగాయి, అన్నీ జరిగాయి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. చూశారు కదండి, ఒక మహిళ ధ్యానం చేస్తే ఎంత మార్పులు పెన్ మార్పులు వస్తాయో. మేడం గారు మరి వారి ద్వారా శేష్ గారి ద్వారా మనం ఎన్నో కార్యక్రమాలు తెలుసుకున్నాం. మరి ఇంకొక మహిళ మన ముందున్నారు, వారితోని వారి యొక్క అనుభవాలు తీసుకుందాం. అమ్మ కూర్చోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్లంకి నుంచి అండి. ఎల్లంకి నుంచి వచ్చారు. మీ పేరు? బోడెపూడి లక్ష్మి. బోడెపూడి లక్ష్మి గారు. అమ్మ నమస్కారం. అమ్మ మీరు ధ్యాన అనుభవాలు పిఎంసి ప్రేక్షకులు చెప్పండి ఒకసారి. 3 నెలలు బట్టి ధ్యానంలోకి వస్తున్నానండి. ధ్యానంలోకి వస్తుంటే నాకు భర్త లేరు, పిల్లలు లేరు, ఎవరూ లేరు. ఆరోగ్యం బాగుంటలేదు. ఆరోగ్యం బాగలేకపోతే ఏంటని బాధపడతా ఉండా. ఒక పక్క అమ్మాయి పోతా ధ్యానానికి రా పిన్ని, నీకు ఆరోగ్యంగా ఉంటుంది, నువ్వు ఒక్కదానివై బాధపడి ఇంట్లో మురగొద్దు, నువ్వు బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్తే నీకు బాగుంటుంది అని చెప్పి తీసుకెళ్ళింది. ఒకరోజు తీసుకెళ్ళాక 2వ రోజు 3వ రోజు ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వచ్చాక ఒంటి నిండా ఏందో చీమలు బారకలాడినట్టు, ముళ్ళు గుచ్చుకున్నట్టు చాలా బాధగా ఇబ్బందిగా కలిగింది. ఇదేంటి ధ్యానానికి పోయాక నాకు ఇట్లా జరిగింది, ఇట్లా ఉంటుంది ఏంది, దేవుడు అని నమ్మితే నాకు ఇట్లా బాధలు కలుగుతున్నాయి ఏంటి అని చెప్పేసి నేను చాలా ఇబ్బంది పడ్డా. ఇబ్బంది పడేసరికి అట్లా 1 నెల గడిచిపోయింది. ఈ కడుపులో బాధ, పేగులు పట్టకపోవటం, నడవలేకపోవటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ ఇబ్బంది ఎందుకు దేవుడా, నేను చచ్చిపోతే పోద్ది. ఇంకా లాస్ట్ ఈ ధ్యానంలో పోయినాక పతివాళ్ళు చెబుతున్నారు కదా, దీన్ని చూశాక ఇక దీంతో లాస్ట్ జీవితానికి భగవంతుడికి నాకు అని చెప్పి నిర్ణయించుకొని పండానండి. పండుకొని 2 చేతులతో కూడా ఇట్లా ధ్యానం చేసుకుంటా పండుకున్నా. ధ్యాన ముద్రలో 2 చేతులు ఇక్కడ పెట్టుకొని పండుకున్నా. పండుకున్నాక ఒకరోజు మంచం చుట్టూరు తిరిగినట్టుగా కనపడ్డట్టుగా ఏదో కనిపించింది. కనిపించేసరికి నాకు అర్థం కాదండి, చదువు మొక్కలేదు, ఎలాంటి అర్థాలు కావు నాకు. కాపోయేసరికి 1 రోజు 2 రోజులు గడిచాక తర్వాత వచ్చి మరి ఇక బాగా మత్తుగా పండుకున్నా. అంతకుముందు నిద్ర పట్టపోయేది, బాగా నిద్ర పట్టింది ఆ రోజు. బాగా నిద్ర పట్టాక ఇంకా నేను పండుకున్న దానికి, మత్తుగా పండుకున్న దానికి ఈ పక్కల ఈ నొప్పులకి 2 మనుషులు చెరొక పక్కన ఇట్లా మూసి గొడ్ల కట్టుకొని వచ్చి ఆ పక్కల్లోది తీసేసి నీకు చేస్తున్నాం, చేశాక తీసి అది ఒక కుప్ప వేసాం, నీ బాధ అనేది ఈ రోజు నుంచి లేకుండా పోద్ది, నీకు ఆరోగ్యం ఉంటుంది, దేవుళ్ళు లేరని అన్నావు కదా, ధ్యానం ఏడవకుండా నువ్వు ధ్యానానికి పోతుండు, నీ ఆరోగ్యం మేము ఇస్తాము, నీ కడుపులో బాధ అనేది లేకుండా చేస్తాం మేము అని చెప్పేసి అక్కడ తీసుకొట్టేశారు. వేసి ఎవరితో తీపిచ్చేసి అన్నారు. ఇక అంత మట్టికి తెలిసింది. తెలిసాక లేచిన కాడి నుంచి ప్రాణం హాయిగా అనిపిస్తుంది, నడవాలనిపిస్తుంది, మంచిగా ఇదిగా అనిపిస్తుంది. ఇక దాని గురించి నేను ఎక్కడ ధ్యానం పెట్టినా, ఎక్కడ ఏది చేసినా నేను పోతూనే ఉంటా. ఆ భగవంతుడు అనేవాడు నా కళ్ళల్లో నేను తెలుసుకోలేకపోతున్నా, ఏదో ఒక రూపకన్నా నాకు కనిపిస్తూనే ఉండడు, కనపడుతూనే ఉండడు, ధ్యానం చేసుకొని నీకు ఆరోగ్యం ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. అదండి. ఓకేనమ్మా. చూడండి, మరి మీ వయసు ఎంత? 60 సంవత్సరాలండి. 60 సంవత్సరాలు వయసులో మరి
అమ్మగారు వచ్చేసి మరి ఎంత వారి ధ్యానం నేర్చుకున్న తర్వాత ఎన్ని కార్యక్రమాలు మరి ఎంతో ఆరోగ్యాన్ని పొందారు. మరి ఇంకొకసారి మనం ధ్యాన భారత కార్యక్రమంలో మరొకరితో మనం కలుసుకుందామండి. అప్పటి వరకు మరి రెస్ట్ తీసుకుందాం. థ్యాంక్ యూ.